ఛాంపియన్ సక్సెస్ మీట్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అ వెరీ హార్టీ వెల్కమ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఛాంపియన్. మరి నిన్నటి కంటే ముందు ఛాంపియన్ అని మాట్లాడాం, కానీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది పీపుల్స్ ఛాంపియన్. ఎందుకంటే అంత అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని రిసీవ్ చేసుకుంటున్నారు, చరిత్ర గురించి తెలుసుకుంటున్నారు, భైరాన్పల్లి గురించి తెలుసుకున్నారు. అండ్ అది మాత్రమే కాదు, చాలా చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇవాళ ఈ సక్సెస్ మీట్లో మనం కవర్ చేసేద్దాం. సి అశ్విని దత్ గారు ప్రెజెంట్స్. సి అంటే అందరూ కూడా చలసా అని అనుకుంటున్నారేమో, కాదండి, పేరులోనే ఛాంపియన్ ఉంది. సి ఫర్ ఛాంపియన్. ఛాంపియన్ అశ్విని దత్ గారు ప్రెజెంట్స్ స్వప్న సినిమా ఇన్ అసోసియేషన్ విత్ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, ఐడియాస్ అట్ వర్క్ అండ్ జీ స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రియాంక దత్ గారు, జీకే మోహన్ గారు అండ్ జెమినీ కిరణ్ గారు ప్రొడ్యూసర్స్గా అద్వైతం అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్తో నేషనల్ అవార్డ్ని అందుకుని దాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి డైరెక్టర్ మన ప్రదీప్ అద్వైతం గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంతో అద్భుతంగా మన చరిత్రని మనకి తెలియజెప్పారు. అండ్ ఆయన మ్యూజిక్తో మ్యాజిక్ చేసేటువంటి మికీ జేమయ్య గారు హార్టీ వెల్కమ్ అండి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ సార్. ఆయన బేసిక్గా ఈవెంట్స్కి రారు, బట్ ఇవాళ వచ్చారంటే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మ్యూజిక్ని ఆడియన్స్ అందరూ ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారో మరి దాన్ని ఎంజాయ్ చేయడానికి ఆయన కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి అద్భుతమైనటువంటి కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా టుగెదర్ ముందుకొచ్చి కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిట్ వర్క్తో, తోట తరుణి గారి ప్రొడక్షన్ డిజైనర్గా అండ్ పీటర్ హెయిన్ గారు స్టెన్స్ కొరియోగ్రాఫర్గా అందరికీ కూడా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మనం ఇవ్వాలి. ఎందుకంటే బోల్డ్ అంత లవ్ అండ్ ప్యాషన్తో ఛాంపియన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ నాట్ టు ఫర్గెట్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ లుకింగ్ కపుల్ అద్భుతంగా ఉన్నారు ఆన్ స్క్రీన్. రోషన్ అండ్ అనస్వర రాజన్కి కూడా ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇద్దామా, ఎందుకంటే ఈ జనరేషన్లో అందరూ కూడా గ్లామర్ లుక్స్ చాలా చక్కగా ఇలా కనిపించాలి అలా కనిపించాలి అనుకున్నారు, కానీ ఇంత అద్భుతమైనటువంటి పీరియడ్ మూవీని మన ముందుకు తీసుకురావడం, అందులో అంతే చక్కగా జీవించారు వీళ్ళిద్దరూ కూడాను. మరి వీళ్ళందరూ కలిసి నిన్న మన ముందుకు తీసుకువచ్చారు ఛాంపియన్ని. మరి భైరాన్పల్లి చరిత్ర గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మరి నేను కూడా నిన్నే సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత గూగుల్ చేస్తున్నాను అనమాట. మనలో చాలామందికి తెలీదు, హైదరాబాద్కి 1948లో ఇండియాతో యునైట్ అయిందని చెప్పి. మరి మన చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు మనందరికీ కూడా ఈ సినిమాతో ఈ అవకాశం మనకి కల్పించినందుకు మరొకసారి డైరెక్టర్ ప్రదీప్ గారికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. అద్భుతమైనటువంటి అటెంప్ట్, అందరూ కూడా అంతే చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మరి పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ అండ్ లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి ఈవెంట్ స్టార్ట్ చేద్దాం అనగానే ముందుగా మా భైరాన్పల్లి బ్యాచ్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విజిల్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి, కాబట్టి వాళ్ళు ఈ సినిమా సక్సెస్ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారని ఒకరి తర్వాత ఒకరిని పిలిచి వాళ్ళ మాటలోనే మనం తెలుసుకుందాం. ముందుగా విద్యాసాగర్ గారు యాజ్ ఐలయ్య స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విద్యాసాగర్ గారు, మే వి హ్యావ్ యూ ఆన్ ద డయస్ ప్లీజ్. అండ్ ఛాంపియన్ సక్సెస్ గురించి, మీ రోల్ గురించి, మీకు వస్తున్నటువంటి అప్లాస్ గురించి మీ మాటలో వినాలందండి. ముందుగా నన్ను పిలిచారు, కొంచెం టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్న సినిమాస్ వైజయంతి సంస్థకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రదీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అలాగే ఇందులో పనిచేసిన అందరికీ థ్యాంక్ యూ, చాలా బాగా చేశారండి. నాకు మార్నింగ్ నుంచి అంటే నిన్నటి నుంచి అయితే చాలా రెస్పాన్స్ వస్తుంది, అందరు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, చాలా బాగుంది క్యారెక్టర్, ఐలయ్య క్యారెక్టర్ అని చెప్పేసి. సో నాకు ముందున్న సినిమాలతో పోల్చుకుంటే ఇది నాకు చాలా ఇంపాక్ట్ పెరిగింది, నాకు చాలా అప్లాజ్ మంచిగా వస్తుంది. అరే నువ్వు ఇంకా మంచిగా చేస్తున్నావు, త్రూఅవుట్ బాగా కనిపిస్తున్నావు మంచిగా అని చెప్పేసి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ విజయాన్ని ఇచ్చిన నాకు మీ అందరికీ, రోషన్ అన్న, అనస్వర గారు, మికి చేశారు, చాలా బాగుందండి మ్యూజిక్. సో గిరగిర తిరుగుతూనే ఉన్నాం మేము పాటలతోటి రీల్స్లో అన్నిట్లలో. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మర్చిపోతే క్షమించండి, సారీ. ఆనందంలో మర్చిపోయినా పర్లేదులేండి, సక్సెస్ని అయితే ప్రస్తుతానికి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. మరి నెక్స్ట్ వినయ్ మహాదేవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపటి నుంచి చూడబోతున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్.
ఈ సినిమాలో భిక్షపతి అనే ఒక క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేసి ఈ సినిమా అంతా అయిపోయి అంటే నిన్న సినిమా చూసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే యుద్ధంలో పాల్గొనే ప్రతి సైనికుడు రాజుతో సమానం అనే ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు సినిమాలో చేసిన మేము అందరం ఎవ్రీబడి హ్యాడ్ దట్ ఈక్వల్ ఇంపార్టెన్స్. వెరీ రేర్లీ మనం అలాంటి క్యారెక్టరైజేషన్స్ చూస్తాము. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ప్రదీప్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వప్న అక్క థ్యాంక్ యూ. అండ్ అప్లాజ్ విషయానికి వస్తే నిన్న సినిమా చూసిన తర్వాత చాలామంది నా నంబర్ తీసుకున్నారు. అంటే ఆల్రెడీ డైరెక్షన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు నెంబర్ తీసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఫుల్ లెంత్ రోల్లో కనిపించావు, బాగా చేసావు అని కూడా టెక్స్ట్ మెసేజెస్ వస్తున్నాయి, తర్వాత కాల్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ మా హీరో గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడలేదు. హీ సచ్ ఏ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనాలా, లేకపోతే రియాలిటీలో ఉంటున్న హంబుల్ పర్సన్ అనాలా నాకు తెలీదు. మేబీ నేను మొన్న ఊహా గారిని కలిసినప్పుడు తెలిసింది. మేబీ హిజ్ అప్బ్రింగింగ్ మేడ్ హిమ్ లైక్ దాట్. It is lovely working with you, brother. I'm really thankful. And Anashura, you are so sweet. And Mickey sir, your music was fantabulous. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ మహాదేవ్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్. ముందు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామండి. అండ్ నౌ రచ్చ రవి గారు యాజ్ చారి. మరి ఫైనలీ ఫిరంగి అయితే పేలింది, అలానే మన ఛాంపియన్ కూడా సక్సెస్ అయింది. వచ్చినప్పటి నుంచి సీటీ లేస్తూ గోల చేస్తూ ఇంకా సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు ఈయన. ఖచ్చితంగా సీటీ వేసి మనం సక్సెస్ చెప్పాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది బ్రీఫ్గా చెప్పమన్నారు. బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి అక్కడి దాకా చెప్పాలి. ఈ స్క్రిప్టు నమ్మినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే మన స్వప్న సినిమాస్ గారికి, వాళ్ళకు అంటే ఆ ప్యాషన్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంకో ప్యాషన్ను వెతుక్కుంటే ఆ ముగ్గురు కలయికే హీరో గారు, స్వప్నక్క, అలాగే డైరెక్టర్ గారు, మీ ముగ్గురు కలయికే ఈ సినిమాకు మూల కారణం. కాబట్టి మళ్ళా ఖచ్చితంగా ఈ సక్సెస్ మీది. మీ సక్సెస్ను జనాలు కూడా, నేను ఒక ఓపెనింగ్స్ వస్తాయా లేదా అని, ఎందుకంటే నేను చాలా సినిమాలు చేసి ఉన్నా, నేను చూస్తుంటా కదా ఓపెనింగ్స్ రావు, చూద్దాం అని అనుకునే దాంట్లో నిన్న 5 కోట్ల ఒక అమౌంట్, అంటే ఒక 5 కోట్ల అని ఒక పెద్ద అమౌంట్ తీసుకొచ్చి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్ చేసినప్పుడే హీరోకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆ సక్సెస్ ఇచ్చింది జనాలు, ఆ సక్సెస్ ఇచ్చింది ప్రేక్షకులు. కాబట్టి జెన్యూన్గా మనం చెప్పుకుంటే వెళ్తే మాత్రం ఈ సక్సెస్కి అప్లాస్కు శ్రీకాంత్ అన్న కాల్ చేశారు, మా గురువుగారు బ్రహ్మానందం గారు కాల్ చేసి అరే ఛాంపియన్లో చారి గారి పిల్లంగి బాగా పేలిందటరా అని ఆయన ఫస్ట్ ఆశీర్వదించారు. ఇలా ఇండస్ట్రీ నుంచి పెద్దలు చాలామంది కాల్ చేశారు. ఎంటైర్లీ టీం మొత్తం బాగా చేశారంటారా అని, ఎంటైర్లీ మొత్తం టీం బాగా చేశారని చెప్పారు. ఇదంతా క్రెడిట్స్ డైరెక్టర్ గారికి వెళ్తాయి. ప్రదీప్ అద్వైత్ గారు ఈరోజు మనకి కెమెరా ముందుకు రావడం జరిగింది. ఆడియో ఫంక్షన్లో లేడు, మనకు ఏ ఫంక్షన్లో ఎక్కడ కనపడలేదు. ఈరోజు రావడానికి, ఆయన సినిమాను మనకు అందించడానికి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఏదైతే ఉన్నదో అదంతా మనకు రిజల్ట్ రూపంలో ఈరోజు మనం చూసాం. అలాగే మన మికిజయ్ గారి గురించి నేను ఒక్క మాట చెప్తా. తూట్లు పొడిచిన ఈ చెవులకి శ్రవ్యానందంగా సంగీతాన్ని అందించాడరా మికిజయ్ మేయర్, అలాగే మిల్కీ మేయర్ అని చెప్పి నాకు మన కామెంట్ వచ్చిందండి. దాన్ని ఖచ్చితంగా సినిమా థియేటర్లో కూడా మేము ఎంజాయ్ చేయడం కాదు, సక్సెస్ని మేము ఎంజాయ్ చేయడం కాదు, ప్రేక్షక రూపంలో గిరగిర సాంగుకు పిల్లలు వచ్చి డ్యాన్స్ చేయడం మనం కల్లారా చూసాం. అవన్నీ వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి, ట్యాగ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒకటి కళ్యాణ్ రామ్ గారి గురించి ముందు ఫంక్షన్లో ఎందుకు మాట్లాడలేదంటే, ఇది రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ని ప్రేక్షకుల తర్వాత మాట్లాడదామని చెప్పి హీరోయిన్ గారి గురించి, కళ్యాణ్ రామ్ గారి గురించి, కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి నేను మాట్లాడలేదు. గురువు గారికి అని అంటాడు అన్నట్టు 40 సంవత్సరాలు నేను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవి అని మాకు ఫస్ట్ డే చెప్పినప్పుడు స్వప్నక్క ప్రదీప్ గారు నాకు అప్రోచ్ అయ్యి బలవంతం పెట్టి నన్ను తీసుకొచ్చారంటే వాళ్ళిద్దరూ రాలేదండి. కళామ తల్లికి మీరు ఇంతకుముందు చేసిన సినిమాలకు ఎక్కడో రుణం అక్కడో ఇక్కడో ఉన్నది కాబట్టి ఆ కళామ తల్లి వాళ్ళిద్దరిని పంపించి మీకు వెల్కమ్ చెప్పించి అందరి గుండెలకు మళ్ళీ మేము రాజిరెడ్డి రూపంలో అందరికీ దగ్గర చేరవేర్చింది. ఇకపోతే మా చంద్రకళ గురించి చెప్తే, థియేటర్లో చంద్రకళ వచ్చిందని నిన్న 2 థియేటర్లు విజిటింగ్కి వెళ్ళాం మేము. ఏది మన ఏఎంబి భ్రమరంభ థియేటర్, మల్లికార్జున థియేటర్కి చంద్రకళ వచ్చిందంటే వాళ్ళ ఇంటి పిల్ల వచ్చిందని చెప్పి ఎగబడి వచ్చేసిరు వాళ్ళ దగ్గరికి. ఈ సక్సెస్ ప్రేక్షకులది, ఈ సక్సెస్ మాది, ఈ సక్సెస్ స్వప్న సినిమాస్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ చెప్పలేను.
ఈ సక్సెస్ అందరి మీడియా పర్సన్స్కి ముందుగా ఆ మీడియా గురించి ఒక్కటే చెప్పాలి. ఎంతమంది నా వెల్విషర్లు ఉన్నారో ఈ సినిమా ద్వారా తెలిసింది. పర్సనల్ మెసేజ్లు చేశారు, పర్సనల్గా కాల్ చేశారు, కలిసినప్పుడు గుండెకి హత్తుకొని చెప్పారు, రవిగా నీకు మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పి. అన్న మీ అందరికీ నేను ఎక్కడ థ్యాంక్స్ చెప్పలేను కాబట్టి ఇదే మీడియా సమక్షంలో ఇక్కడి నుంచి అక్కడి వరకు, మీడియా నుంచి ప్రేక్షకుల వరకు చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. మీ బ్లెస్సింగ్స్, మీ ప్రోత్సాహం ఎప్పటికి ఉండాలి. ప్రదీప్ అన్న మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇలాంటి సినిమాలే ఉంటే నాకు అర్థమైపోయింది. ఆడవాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న సినిమాలో ఇంత మంచి సినిమాలో మాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రియల్ ఛాంపియన్ మన రోషన్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రచ్చు రవి గారు. మరి సక్సెస్ మీది మాది తెలుగు సినిమా ఇండస్ట్రీది. మరి ఆ సక్సెస్ అలానే కంటిన్యూ అవ్వాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి డే 1 4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్తో ఈ సినిమా ఇంతింతై వటుడంతై అంటూ ముందుకు వెళ్తూనే ఉంది. ఇంకా చాలా మందికి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలా మందికి అలా షేర్ చేయడం ఆ మెసేజ్ ఇంకా చాలా మంది థియేటర్స్కి వచ్చి వాచ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రైట్ నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సంజయ్ బల్గం గారు ఆన్ టు ది స్టేజ్ అండి. సో బాలరాజుగా మనకి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్లో కనిపించారు. నేను బల్గం సంజయ్, సారీ ఛాంపియన్ సంజయ్ అలా మారిపోయింది అనమాట. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు ప్రదీప్ గారు. 3 years బ్యాక్ అన్న నీకు మెసేజ్ చేసిన నేను, మీరు అప్పుడే మూవీ ఓకే అయింది అని ఆ టైంలో అన్నప్పుడు, అన్న ఏదైనా ఒక క్యారెక్టర్ అన్న నాకు అంటే ఓపెన్గా అన్న ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని అడిగాను నేను. సారీ అన్న, అది ఏదో కాన్ఫిడెన్స్గా అడిగాను. అండ్ మేము ఎంత అడిగినా కానీ మీరు ఖచ్చితంగా అందరు ఆడిషన్ తీసుకొనే సెలెక్ట్ చేశారు. అండ్ లక్కీగా నన్ను నమ్మి ఇంత పెద్ద రోల్ ఇచ్చినందుకు ఎప్పుడు రుణపడి ఉంటానా. నా లైఫ్లో ఏ సినిమా నేను ఇంత పెద్ద రోల్ నేను చేయలేదన్నా. ఇదే ఫస్ట్ టైం. 15 years అయిందన్న ఇండస్ట్రీకి వచ్చి. దిస్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద రోలు. అంటే నేను కనిపించకపోయినా వినిపిస్తూనే ఉంటా, బాలరాజు 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 అని చెప్తూనే ఉంటారు ఎవరో ఒక దగ్గర. లాస్ట్ కూడా బాలరాజు అని చెప్తారు. సో అది నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్, ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ బాలరాజు. పీపుల్ స్టార్టెడ్, మీడియా వాళ్ళు కూడా బాలరాజు బాలరాజు అని పిలిస్తే నేను పలకడం స్టార్ట్ చేశాను. సో అంత ఇంపాక్ట్ జరిగింది నా మూవీ, ఈ మూవీ వల్ల. ఫస్ట్ డే నేను మూవీ చూసినప్పుడు 8 o'clock ఐమాక్స్లో ఐ వాజ్ లిటరలీ క్రయింగ్. నేను ఇంత ముండని నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్ చూస్తుంటే. సో కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. సో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అండ్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. పీపుల్ స్టార్టెడ్ రిసీవింగ్ మీ వెరీ వెల్. అరే చాలా మంచి క్యారెక్టర్ చేసావు నువ్వు, నీకు ఇక్కడి నుంచి నీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అని అన్నారు. సో ఐ ఫీల్ సో గుడ్ ఫర్ దట్. అండ్ ఐ యునో అందరినీ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేశారో, నా కో యాక్టర్స్ కానీ, రవి కానీ, విద్యాసాగర్ కానీ, భిక్షపతి కానీ, ఎవ్రీవన్ అందరికీ సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఛాంపియన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ వీఆర్ హంబుల్ టు వర్క్ విత్ యూ సార్. అండ్ భయ్యా యువర్స్ ఈజ్ వెరీ గుడ్. అండ్ రోషన్ గారు యాజ్ యూజువల్ యూఆర్ ఎ ఛాంపియన్, వీఆర్ ఆల్ ఛాంపియన్స్. అండ్ సార్ ఒక్కటి ఏంటంటే జనరల్గా సినిమా చూసినప్పుడు చేసినప్పుడు మీరు హీరోయిక్ ఉంటుంది, హీరో విల్ బి ది సెంటర్. బట్ మీరు మమ్మల్ని ఒక ఊరికి వచ్చిన తర్వాత వీఆర్ ది హీరోస్. ఎవరి కాళ్ళకు ఒక సపరేట్ పాత్ర వేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ ది ఫస్ట్ సక్సెస్ ఫర్ యూ. అండ్ వీఆర్ ఆల్ ది ఛాంపియన్స్ రైట్ నౌ. అండ్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. మీరందరూ మీడియా పీపుల్ ఆ రోజు రావడం, ఫస్ట్ డే రావడము, అండ్ అందరు వచ్చి యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగుంది మూవీ. ఎందుకంటే మంచి సినిమాని ఎవరూ ఆపలేరు. దిస్ ఈజ్ అ కంటెంట్ బేస్డ్ హిస్టారిక్ మూవీ విత్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. చాలా బాగా చేశారు. లిటరలీ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీ ఫ్రేమ్. ఎందుకంటే హైలీ టెక్నీషియన్స్ చేశారు. మది గారు వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థ్యాంక్స్ ఎవ్రీ వన్. అండ్ హీరోయిన్ గారు యూ హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సార్ ఛాంపియన్ అనే మూవీ ఫస్ట్ గిరగిర సాంగ్తో స్టార్ట్ అయింది. జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. గిరగిర సాంగ్తో ఒక ఛాంపియన్ అనే మూవీ అందని ఫస్ట్ పబ్లిక్కి తెలిసింది. అండ్ ఇట్ బికమ్ వెరీ వైరల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ మెంబర్ ఇన్ అవర్ ఛాంపియన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మహేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఛాంపియన్ బికమింగ్ పీపుల్స్ ఛాంపియన్. చాలా మొహమాట పడుతూ ఆలోచిస్తూ వస్తున్నారు నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి అని. యాక్చువల్గా ఏం అనుకోలేదండి. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మహేష్ ఎడ్లపల్లి. నేను ఛాంపియన్లో ఒక క్యారెక్టర్ చేశాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఒక పెద్ద బ్లాక్ బాస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రదీప్ అన్నకి అండ్ స్వప్న మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇక్కడ ఉన్నారో లేదో తెలీదు, సో కొంచెం నర్వస్గా ఉంది. అండ్ రోషన్ బ్రో గట్టిగా కొట్టారు బ్రో, కంగ్రాచులేషన్స్. మన తెలుగు ప్రజలు ఎప్పుడు కొత్త సినిమాని మంచి హిస్టారికల్ ఫిల్మ్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు, అండ్ యూ డిజర్వ్ ఇట్ బ్రో. మేము చూస్తూ ఉన్నాము మిమ్మల్ని సెట్లో కూడా ఎంతో డౌన్ టు ఎర్త్గా ఉంటారు. ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ యూ బ్రో. అండ్ అను మ్యామ్ లైక్ మీతో కూడా అంత లైక్ కాంబినేషన్ లేదు, బట్ స్టిల్ ఐ బీన్ అబ్జర్వింగ్ యూ. సో చాలా కూల్గా ఒక సింపుల్గా సెట్లో ఉండి మా అందరితో బాగా కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా మనం వర్క్ చేసాము. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా సాంగ్స్ కారణం, దానికి మిక్కీ సార్. రియల్లీ మీ చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్స్ సార్, లైక్ మీ సాంగ్స్ వింటూ పెరిగాము. అలాంటిది మీ సినిమాలో ఒక పాట అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా యాక్టర్స్ అందరూ, మా దళం బ్యాచ్, విజయ్ బ్రో, విద్యాసాగర్ అన్న, రచ్చరవ్ అన్న ఎక్కడున్నా నువ్వు అసలు ముందుండి అట్లా సినిమాని పరిగెత్తిస్తూ ఉంటావు. అండ్ ఈ సినిమా కూడా అలాగే ముందుండి నడిపిస్తున్నావు లిటరలీ. థ్యాంక్ యూ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతకుముందు సంజయ్ గారు మది గారి వర్క్ గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ చాలా చాలా మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలామంది అప్కమింగ్ డిఓపీస్, ఫోటోగ్రఫర్స్ అందరూ కూడా ప్రతి ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నారు, అంతలా అప్రిషియేట్ చేస్తున్నారు ఆయన వర్క్ని కూడా. అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ యష్ రంగినేని గారు. యష్ గారిని పిలిచే ముందు నాకు ప్రొడ్యూసర్గానే ఫస్ట్ గ్లిమ్స్ అంతా కూడా వస్తుంది, బట్ యాక్టర్గా అందరి మనసులు దోచుకుంటున్నారు. మరి ఈ సినిమాలో మాల వీరయ్యగా ఎంతో అద్భుతమైనటువంటి పాత్రను పోషించి మన యష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా నమస్కారం. కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ మా దళం బ్యాచ్, మిక్కీ జయమేయర్, జమిని గారు, స్వప్న గారు, అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంకా ఎవరు గుర్తుపట్టలేదంటే దట్ ఈజ్ మీ. యష్ గారు సీరియస్గా నేను ఇంతకుముందు డిస్కస్ చేసేటప్పుడు ఆయన ఎక్కడున్నారండి అని అడుగుతున్నాను నేను. గీతా గారు వచ్చి కాదు ఇదంటే ఓ రియలీ మళ్ళీ ఒకసారి వెళ్ళి వెనక్కి చూసుకున్నాం అనమాట. అదే కానీ అంటే ఈ సినిమా గురించి, నాకు వచ్చిన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే బిఫోర్ దట్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఫర్ ది ఆడియన్స్ టు మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ ఎ హ్యూజ్ హిట్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఎందుకంటే ఈ మధ్య కాలం వస్తున్న సినిమాల్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే దీంట్లో నాట్ ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్, దీంట్లో ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఒక క్యూట్ లవ్ స్టోరీని మర్జ్ చేసి వితౌట్ అంటే ఎఫర్ట్లెస్లీ అది ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చినందుకు, అది మీరందరూ చూసి అప్రిషియేట్ చేస్తున్నందుకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. బట్ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్. కొన్ని సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఐ డోంట్ నో హౌ ఇంపార్టెంట్ దట్ ఈజ్. అంటే సినిమాలను ఎట్లా ఎంకరేజ్ చేయాలన్నది ఈ సినిమా ద్వారా మీరు దానికి ఇస్తున్న అభిమానానికి నేను చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నా. ప్రదీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో అంటే మీకు ఆ గట్స్ ఎందుకున్నాయో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు కాస్ట్ చేసిండ్రో అంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని, అంటే ఒక యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ లేని అతన్ని తీసుకొచ్చి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాకి ఇంత పెద్ద స్కేల్లో తీసుకురావడం అన్నది ఐ రియలీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఐ హోప్ ఐవ్ డన్ జస్టిస్ ఫర్ దట్ రోల్. నాకైతే చాలామంది లండన్ నుంచి, కానీ నేను లండన్లో ఉంటా, చాలా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు ఫోన్ చేసి అన్రికగ్నైజబుల్గా ఉంది ద వే యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్ అన్నది. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దోస్ కామెంట్స్. అంటే దీంట్లో ఒక ఇన్నర్ స్ట్రగుల్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో, అంటే ఒక ఆత్మ క్షోభన తెలుగులో చెప్పాలంటే అది కరెక్ట్గా పోర్ట్రే చేసిండ్రు అన్నట్టు వాళ్ళు అంటున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ కామెంట్స్. అండ్ మిక్కీ, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ music. I've been listening for a long time, and you haven't let down with this film. It's actually taken film music inko level ke diskapendru, so I'm grateful. You both are as usual very cute, and ee cinema ki asal backbone ante meer iddare. I already spoken about, you know, what you are annadi Vizag lo cheppinam. You have a very long career. Just look after yourself and then make sure you pick the right projects, Rohan.
And same, you have a long career in Telugu now. This is the introduction. So congratulations. And rest of the Dalam batch, you know, I've enjoyed particularly చక్రవర్తి గారితో చాలా ఇంటరాక్షన్స్ వచ్చినాయి. నేను మా ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చాలా రోజుల తర్వాత మీ ద్వారా చాలా తెలుసుకున్న. చిన్నప్పుడు నేను తలంబ్రాలు ఆ సినిమాలు చూస్తూ పెరిగినవాడిని. మీ పక్కన కూర్చొని మీతో యాక్ట్ చేయడం, ఐ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ హ్యాపీ. సో ఐ forever cherish those moments, Chakravarti garu. Thank you. And next, Swapna, really thankful for this opportunity. And you've been doing absolutely some tremendous projects for the last 10 years. It's unstoppable. And I wish you continuous success all the way through. And I'm sure you will have, you know, wonderful upcoming projects as well. You know, thank you for that. Kiran garu, thank you again. I really appreciate the connection. I hope we'll have a long journey together as well. Thank you, media. Appreciate your time. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా రాబోయే సినిమాల్లో మరిన్ని అద్భుతమైనటువంటి పాత్రల్లో మిమ్మల్ని చూడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామండి. అండ్ అలానే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు, సార్ మీరు మాట్లాడనన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, బట్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. 37 years తర్వాత ఒక సినిమా ప్రాజెక్ట్ మీరు ఒప్పుకున్నారు అని అంటే ఈ కథ మీకు ఎంత నచ్చితే ఒప్పుకున్నారో మా అందరికీ కూడా అర్థమవుతుంది. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ ఇన్ దిస్ ఈవెంట్ సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఆర్ ప్రొడ్యూసర్ జెమినీ కిరణ్ గారిని, సార్ రెండే రెండు మాటలు మాట్లాడితే బాగుంటుంది కదా సార్. ఓకే, తర్వాత మాట్లాడతాను అంటున్నారు, తర్వాత పిలుస్తాను. బట్ బిఫోర్ దాట్ స్వప్న దత్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. తండ్రి అశ్విని దత్ గారి లెగసీని ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ స్వప్న గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. ఓకే, గ్రేట్. సో ఇట్స్ 50 years of వైజయంతి. అలాగే తెలియకుండా ఎన్ని సంవత్సరాలైంది స్వప్న సినిమా పెట్టి అని ఇందాక గూగుల్ చేసుకొస్తే స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది 2001లో. అంటే అది కూడా 25 years అయిపోయింది ఆల్మోస్ట్. అంటే నేను ప్రియాంక పనిచేయటం మొదలయ్యి 15 ఏళ్ళు అనుకోండి. బట్ ఈ 2 బ్యానర్సు చేసిన నాన్నగారిది ఎప్పుడు ఈ 2 బ్యానర్స్లో ఎప్పుడు ఈజీ సినిమాలు మేము చేయలేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, లెట్ ఇట్ బీ హిస్ కెరియర్ ఆర్ అవర్ కెరియర్స్, ఆల్వేస్ బీన్ అన్ అప్హిల్ టాస్క్. అలాంటి కథలే మాకు నచ్చుతాయేమో, మరి ఈజీ కథలు నచ్చకుండా ఇవే మేము ప్రతిసారి కాదు మేము మౌంటైన్ ఎక్కాల్సిందే అని ఎక్కుతున్నాం. సో ఈ కష్టమైన సినిమాల్లోనే ఒక తృప్తి ఉందండి. సో వెన్ వీ సీ దిస్ ప్రోడక్ట్, వెన్ దిస్ finally takes life, it gives us a lot of satisfaction. Dub anedi it's a constant thing, you need it, but I think satisfaction is more, and that's why we keep doing cinema like this, and this is the cinema we'll keep doing, clearly. And secondly, thank you so much everybody. I'd like to start off with our producers Kiran garu, GK and Z. ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఈ సినిమాకి ప్రొడక్షన్ నేను చేశాను, నెక్స్ట్ టైం చేసినప్పుడు చెప్తున్నా కిరణ్ గారు మీరే చేయండి, కొంచెం జాగ్రత్తగా చేస్తారు అని. సో ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఇంత అవుతుంది, ఏ రోజు ఏ క్వశ్చన్స్ లేవు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూ బీన్ వెరీ సపోర్టివ్. అండ్ దెన్ ఐ విల్ టాక్ అబౌట్ ద యాక్టర్స్. యూ ఆల్ హ్యావ్ బీన్ వండర్ఫుల్, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీథింగ్. అండ్ whenever I was seeing the rushes or whatever, I felt like you all have equal screen presence like anybody else. And ఇలాంటి కథల్లోనే ఇలా చేయించగలం పాత్రలతోటి, అండ్ ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటిది రావటం మాకు. అండ్ దెన్ ఐ టాక్ అబౌట్ ప్రదీప్. నాకు ప్రదీప్ ఈ కథ నాకు 4 ఏళ్ల క్రితం చెప్పుంటాడు, సీతారామం మేకింగ్ అప్పుడు చెప్పుంటాడు. అరే ఎంత బాగుంది, ఒక పేజ్ వచ్చింది నాకు, ఒక పేజ్ వచ్చి ఎంత బాగుంది అని అనిపించింది. దాని తర్వాత ఇట్ వెంట్ ఇన్ టు ఇట్స్ ఓన్ డెవలప్మెంట్. అండ్ ప్లస్ వీ గాట్ బిజీ. సీతారామం హ్యాపెండ్, అండ్ దెన్ కల్కి హ్యాపెండ్, అండ్ దెన్ ఆల్ దిస్. అండ్ వెన్ ప్రదీప్ ఈ కథ చేద్దాం అనుకున్నాక, సరే త్రూ అవుట్ మైకల్ ఎవరు, ఒక పెద్ద హీరోనా, యంగ్ హీరోనా అనుకుంటున్నప్పుడు
నాకు ఒకరోజు జీకే సెంట్ ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ ఆఫ్ రోషన్ ఫర్ సమ్ అదర్ ఫిలిం దెన్ జీకే సెడ్ ఐ ఫౌండ్ అవర్ మైకిల్ అని తనది బాంబే ఫోటోషూట్ అనుకుంటా వన్ ఆఫ్ దోస్ ఫోటోషూట్స్ హీ సెంట్ అండ్ యు వర్ స్టిల్ వెరీ యంగ్ ఇట్ వాజ్ లైక్ అబౌట్ 3.5 years ago అండ్ దెన్ చాలా చిన్నాడైపోతాడేమో అనుకున్నాం బట్ దెన్ వీ డిసైడెడ్ ఆఫ్టర్ ఇయర్ టు గో విత్ హిమ్ బట్ దెన్ పాపం 3 ఏళ్ళు వెయిట్ చేశాడు కొంచెం పెద్ద అయినాకే చేశాడు ఈ సినిమా అండ్ ఎంత పేషెంట్గా ఉన్నాడు నేను అన్నా నీ ప్రైమ్ టైం కదా రోషన్ నేనేమో స్టక్ అయిపోయాను సినిమాలో కల్కిలో నువ్వు వెళ్ళి ఇంకొక సినిమా చేసేసుకుని వచ్చాయి ఈ కథ మనమే చేద్దాం అంటే కాదక్క నేను ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తాను ఈ సినిమానే చేసి నేను బయటకు వెళ్తాను అని అలాగే కూర్చున్నాడు థ్యాంక్ యూ రోషన్ and and Anashwarya, you know you just created a sensation. It's very clear, and you're here to stay for a very long time, and you were fantastic. And I definitely want to talk about one person. I think he's technically, to an extent, I'll call him the hero of the film. That is Mickey J. Meyer. Cinema release ki munde oka paata inta sensation create cheyatam. Ivala ee opening number raatam. I'd contribute so much of this to Mickey. Mickey, thank you so much. You trouble me a lot, but it's great trouble. Thank you. And Kalyan Chakravarti garu, నేను ఆల్మోస్ట్ ఎవడే నుంచి మిమ్మల్ని అడుగుతూ ఉండే ఆయన్ని సార్ సినిమా చేస్తే బాగుంటుందని అప్పుడు ఇంకా మీరు చెన్నైలోనే ఉన్నారు లేదమ్మా మానేశాను అన్నారు బట్ దెన్ కాన్స్టెంట్గా అడుగుతానే ఉన్నాం ఫైనల్గా వెన్ దిస్ కేమ్ ఫెల్ట్ లైక్ ఇట్స్ యాప్ట్ ఫర్ అస్ టు టేక్ ఇట్ టు యూ అండ్ when I came to you, you obliged. Thank you so much, sir. I really honor this and appreciate it. And to, I think, Madhi sir, who's been the greatest support, who's been, I keep telling Madhi sir, Chanti sir, వీళ్ళందరూ మీరండి ఛాంపియన్స్ ఈ సినిమాకి రాత్రిం పగళ్ళు కష్టపడి అంటే ఒక 5 days వరుసగా నిద్రపోయి ఉండరు మది సార్ కానీ చంటి సార్ కానీ అవసరం లేదు వాళ్ళకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ కెరియర్లో ఉండగా ఇంత రెస్పాన్సిబుల్గా ఒక సినిమాకి ఫీల్ అవటం పీటర్ హెయిన్స్ యూ బీన్ గ్రేట్ అండ్ ద వరల్డ్ ఇస్ సీయింగ్ ఇట్ అండ్ I think pretty much that, I think, and especially my production team, Yandanaka, Vananaka, Chandu, Geeta, Ramesh, Prakirti, Art, Tarani sir, obviously Tarani sir is Tarani sir, I mean, you know, all of you all, thank you so much, and media, thank you so much for always being for being, I mean, you've been very supportive. Cinema, చాలా నచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఇంకా బాగా తీయొచ్చు అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇంకా బాగా ఇది ఇస్ అ గ్రేట్ లెసన్ ఫర్ అస్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఐ థింక్ అండ్ ఆడియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్ ఇవాళ ఈ సినిమా ఈ కలెక్షన్స్ ఇదంతా every time we do a different cinema and how much you all own it and how much you all embrace it, thank you so much. మేము రుణపడిపోయాం మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు దట్ వాజ్ వండర్ఫుల్ అండ్ ఇంత అద్భుతమైన సినిమా మన ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్యాషన్తో సినిమా అంటే ఎంతో ప్రేమతో ఉన్నటువంటి కాస్ట్ అండ్ క్రూ అందరూ టుగెదర్ వచ్చారు కాబట్టి ఈ ఛాంపియన్ని ఇవాళ మనం అందరం టుగెదర్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం మరి ఇంతకుముందు స్వప్న గారు స్పీచ్లోనే చెప్పేశారు హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే గిరగిర సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడే ఈ ఛాంపియన్ పీపుల్స్ ఛాంపియన్ అయిపోయింది సో మికీ గారు మీ మాటలో అండి Hi everyone. Firstly, I would like to congratulate Roshan and Anaswara. I think the audience come to the theaters, and these are the guys who pull the audience to the theaters. So you've done a fantastic job. And when I was doing the background score, like I was so thrilled. And everybody, I mean everyone who has done their roles in this movie, it's just amazing. I especially want to thank Swapna and Pradeep. Thanks for believing in me. And with Swapna, we had a lot of back and forth about who the singer should be and all that. But thanks for believing in me and thanks for trusting me. They have given me an opportunity to use local talent. All the singers who have done their work in this movie, it's brilliant. And I couldn't have asked for anything more. I think it's a beautiful movie. You don't get to work on such movies
every now and then. So once again, thank you to the media for appreciating this movie, and the whole team. I mean, the music team, the background score mixers in Chennai, Jay and Rahmatullah. I think they just worked all night and day to make the movie ready for release. So thank you. I'm very grateful to this success, and I'll continue to do good music. Thank you. మిక్కీ గారు, సాధారణంగా మాకు ఈ ఆపర్చునిటీ రాదు కాబట్టి ఏమైనా 2 లైన్స్ అలా హమ్ చేస్తే, ఇది సక్సెస్ ప్రెస్ మీట్ అన్నాం కాబట్టి అందరూ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఉంటే చప్పట్లు కొట్టండి, లేదంటే అవసరం లేదు ప్లీజ్. చూసారా? I don't know. I think I sound very bad. I think maybe next time. మేబీ యూ కెన్ ట్రై. స్వప్న గారు కూడా చెప్పారు ఇంతకుముందు మీతో ఒక 2 లైన్లు, అంటే ఆవిడ ఇబ్బంది పెట్టారని చెప్పారు కదా, దాని మీనింగ్ ఇదే. ఎస్, I'll try just one line. షాప్. Gira 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 gingira gire. Nara 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 nara. వావ్, ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ స్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్య కాలంలో ఈ మెస్సీ ఈవెంట్ అయిన తర్వాత హైదరాబాద్ ఫుట్బాల్ ఇదంతా కూడా ఎక్కువగా మాట్లాడుతున్నాం. బట్ ఈ సినిమాలో ఫుట్బాల్ స్పోర్ట్ మీద ఎంతో అద్భుతంగా మనల్ని హిస్టరీలోకి తీసుకువెళ్ళి, అండ్ ఇప్పుడు మనం చెక్ చేస్తే ఆ 1940s 60s టైంలో హైదరాబాద్ ఒక గోల్డెన్ పీరియడ్ ఫుట్బాల్లో, ఇవన్నీ కూడా ఈ మధ్య ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా తెలుసుకుంటున్నాం. అండ్ ఫుట్బాల్ని ఎంతో అద్భుతంగా ఈ సినిమాలోకి ఇంటిగ్రేట్ చేసి, ముందుగా ప్రదీప్ మాడుగుల గారు ముందైతే అద్వైతం తీసిన తర్వాత ప్రదీప్ అద్వైతం అయిపోయారు. ఇప్పుడు ఛాంపియన్ ప్రదీప్ అద్వైతం అయిపోయారు. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రదీప్ గారు ఆన్ టు ద స్టేజ్. మరి సినిమాని ఎంతో అద్భుతంగా రూపొందించి మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీ మాటలు వినాలని చూస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. మా సినిమాను బాగా ఆదరించి నిన్న డిసెంబర్ 25 రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. దీన్ని మీ రివ్యూలతో ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్, ఛాంపియన్ అనే సినిమా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ స్వప్న దత్ గారు, జెమినీ కిరణ్ గారు, జీకే మోహన్ గారు అండ్ జీ స్టూడియోస్, మీ అందరికీ థ్యాంక్స్. సో ఛాంపియన్ గురించి మాట్లాడాలంటే కొంచెం ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే ఒక పక్కన నిన్న రిలీజ్ అయిపోయి సినిమా బ్లాక్ బస్టర్ అయిందనే సంతోషం ఒక పక్కన, ఇంకో పక్కన అయ్యో ఛాంపియన్ అప్పుడే అయిపోయిందా, 3 ఏళ్ల జర్నీ అయిపోయిందా అని చెప్పేసి ఒక చిన్న బాధ కూడా. ఈ రెండు ఉన్నాయి మిక్స్డ్. సో స్వప్న గారు చెప్పినట్టు, స్వప్న గారికి నేను 4 years బ్యాక్ ఒక చిన్న పిచ్ టెక్ పంపించినప్పుడు తను చదివేసి ఇమ్మీడియట్గా అరే ఇది బాగుంది అని చెప్పేసి పిలిపించారు. వెళ్ళినాక నారేట్ చేయమంటే ఒక 1/2 hour నారేషన్ అంతే, ఎక్కువ కూడా కాదు, ఒక 1/2 hour నారేట్ చేయగానే షీ ఇమ్మీడియట్లీ లైక్డ్ ఇట్. తను వెంటనే నచ్చేసింది, ఈ సినిమా మనం చేస్తున్నాము అని ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాక తను ఫస్ట్ చెప్పిన కండిషన్ ఒకటే, నువ్వు నాకు ఏదైతే ఈరోజు చెప్పినావో అదే సినిమా చేయాలి. దీన్ని మధ్యలో ఒక్కోసారి ప్రొడ్యూసర్ అని ఈయన కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీన్ని కమర్షియలైజ్ చేద్దాము, దీన్ని ఏమైనా చేద్దాం అంటే చేయొద్దు, సినిమాని పాడు చేయొద్దు. తను ఏ రోజైతే విన్నప్పుడు ఒక కమిట్మెంట్ తను ఏదైతే ఉందో లాస్ట్ వరకు అదే మాట మీద నన్ను ఏ రోజు ఈ సినిమా విషయంలో కథ ఎలా ఉంది, కథకి ఏం కావాలి, ఏ యాక్టర్స్ కావాలి, ఏ టెక్నీషియన్స్ కావాలి, సినిమా ఎలా పోవాలి అనే పూర్తి 100% స్వేచ్ఛ నాకు ఇచ్చి సినిమాను చేయనిచ్చినందుకు థ్యాంక్ యూ స్వప్న గారు. అండ్ సరే రోషన్ గురించి మాట్లాడతా. సో సినిమా గురించి అదే నిన్న రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఉదయం లేవగానే చాలా కాల్స్, వరంగల్ నుంచి, అనంతపూర్ నుంచి చాలామంది కాల్ చేస్తూ మాట్లాడుతున్నారు, అరే సినిమా చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరు కాల్ చేసి సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. అంతా బాగుంది, చాలా బాగుంది. కాదు మధ్యలో ఎక్కడో కొన్ని, అంటే ఏ సినిమా కూడా 100% పర్ఫెక్ట్ ఉండదు, ఇక్కడ చిన్న జరుగుతూ ఉంటాయి. అంటే జరగడం మీన్స్ కొన్ని కంప్లైంట్స్, సినిమా కొంచెం లెంత్ ఉందనో లేకపోతే కొంచెం అక్కడక్కడ స్లో అయిందనో అని చెప్పేసి చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. సో
వాటి కారణం కూడా మాకు తెలుసు. అంటే మేము సినిమా చేసినాక ఒక 6 నెలలు ఎడిట్లో చూసుకొని ఇప్పుడు ఏదైతే బయట రివ్యూస్లో వచ్చినా అవన్నీ మాకు తెలుసు. కాకపోతే వాటిని మేము ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్, అంటే ఇప్పుడు అది కథకు అవసరమైన ఒక రిస్క్, అది ఆ రిస్క్ తీసుకొని సినిమాని బయటికి తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ సినిమా ఒక హీరో గురించి కాదు, దీంట్లో చాలామంది హీరోలు. బైరన్పల్లి అనే ఊరు ఒక హీరో, మైకేల్ హీరో, దాంట్లో ఉన్న పాత్రలు హీరో. సో దీని క్యాన్వాస్ కానీ కాంటెక్స్ట్ కానీ చాలా పెద్దది. అంటే ముందు ఇది ఎక్కడ మొదలైంది అనే పొలిటికల్ కాంటెక్స్ట్లో మొదలుపెట్టి, దాని తర్వాత ఆ ఊరి నేపథ్యము, ఆ ఊరిలో మనుషులు, దాని తర్వాత హీరో క్యారెక్టర్, హీరో ప్రపంచం, హీరో యాంబిషన్, అలాంటి ఒక ప్రపంచంలో వచ్చిన హీరో ఇక్కడ ఎలా ఎండప్ అయిపోయాడు. సో అదంతా టైం తీసుకుంటుంది, నేరేషన్కు టైం తీసుకుంటుంది. ఆ తీసుకునే ప్రాసెస్లో ఆఫ్ కోర్స్ అంటే మనం కొంచెం అనిపించవచ్చు కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి. అది మేమందరం కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది, అంతే తప్పించి ఆడియన్స్కు బోర్ కొట్టియాలనో చేసినది కాదు. ఎందుకంటే కథ సినిమా అది ఎక్స్పెక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లైమాక్స్ కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ మేము దగ్గర 18 రోజులు షూట్ చేసాం. 18 రోజులు, రోజుకు 200 మంది ఫైటర్స్ అండ్ ఒక 500 మంది జూనియర్స్, పీటర్ హెన్ మాస్టర్. అది మామూలు యాక్షన్ సీక్వెన్స్ కాదు. అంటే ఒక ఊరి మీద జరిగిన ఒక దారుణమైన దాడి, అంటే ఒక రాత్రి మొదలుపెట్టి సాయంత్రం వరకు జరిగిన ఒక యుద్ధం. నిజం చెప్పాలంటే సినిమాలో చూపెట్టిన దానికన్నా చాలా దారుణమైన హింస ఊరిలో జరిగింది. అలాంటివి పిక్చరైజ్ చేసేటప్పుడు అది ఏదో చకచకా వచ్చారు, కొట్టారు, చంపారు, వెళ్ళిపోయారు అని చెప్పి తీయలేం. దానికి ఆ డీటెయిలింగ్ కావాలి. సో ఆ డీటెయిలింగ్ కోసమే టైం పడుతుంది. అదేమంటే మనం చూసినప్పుడు అంత అవసరమా అని చెప్పేసి టక్కున అనిపించచ్చు. కానీ ఒక్కసారి కూర్చొని ఆలోచించినప్పుడు ఆ లెంత్ కరెక్ట్ ఏమో. ఎందుకంటే అది ఆ ఊరి పోరాటం చూపెట్టాలి, ఆ ఊరిలో మనుషుల పోరాటం గురించి చూపెట్టాలి. అదంతా చూపెట్టినాక దాని తర్వాత దాంట్లోకి హీరో రావాలి. సో ఎలిమెంట్స్ అన్నీ టైం తీసుకుంటాయి. అది అందుకే ఖచ్చితంగా ఆ లెంత్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది సినిమా కోసమే తప్పించి ఎవరిని ఏదో మేము తీసాం కాబట్టి అదంతా పెట్టేయాలనే ఉద్దేశం కాదు. అంతకుమించి సినిమా మీద వేరే కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ ఏ సినిమాకైనా ఏం కావాలంటే చూడడానికి మా జీకే గారు చెప్తూ ఉంటారు, 5 రీజన్స్ సినిమా చూడడానికి ఒక ఆడియన్. 1 కథ ఉంది, 2 లీడ్ పెయిర్, బ్రహ్మాండమైన లీడ్ పెయిర్, 3 మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్, 4 యాక్షన్ ఉంది, 5 సపోర్టింగ్ క్యాస్ట్ ఉంది. సో అందుకే ఈ వచ్చే ఫీడ్బ్యాక్లు వీటితో సంబంధం లేకుండా మీరందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఖచ్చితంగా పిల్లలతో పాటు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది మనం పుట్టి పెరిగిన నేల, ప్రతి నేలకు చరిత్ర ఉంటుంది. అట్లా ఈ నేల చరిత్ర చూసినప్పుడు మనకింత చరిత్ర ఉందా, ఇది మనకి ఇన్ని రోజులు తెలియదా, పిల్లలకు తెలియజెప్పే ప్రయత్నం కావచ్చు. సో అందుకే ఇవన్నీ లేకుండా లెంత్లు ల్యాగ్లు కాకుండా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఛాంపియన్ ఈరోజు ఇంత బ్లాక్ బస్టర్, ఈ అవుట్పుట్, ఇదంతా రావడానికి నేను ఒక్కనే కారణం కాదు. ముందు మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, అండ్ సినిమాకి ఏం కావాలో, నాకు కాదు కథకు సినిమాకు ఏం కావాలో మది గారు సినిమాటోగ్రాఫర్, తరణి గారు, పద్మశ్రీ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు సీనియర్ ఎడిటర్, అండ్ మిక్కీ 25 years మిక్కీ అండ్ పీటర్ మాస్టర్ ఇండియాస్ #1 కొరియోగ్రాఫర్. అండ్ వీళ్ళందరూ కథకి ఏం కావాలో తను ఇచ్చింది. తను ఏ రోజు బడ్జెట్ గురించి కానీ అంటే ఇది ఎందుకు ఇంత అవుతుంది, ఏం జరుగుతుంది, దగ్గర 100 రోజులు షూట్ చేశాము, ఏ రోజు తను అడగలేదు. ఆ సపోర్ట్ వలన ఈరోజు ఇంత మంచి ప్రోడక్ట్ బయటికి వచ్చింది. మీ అందరికి నచ్చుతుంది, మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా చాలా లాంగ్ రన్ ఉంది సినిమాకు. ఇప్పుడే కాదు, దీని తర్వాత కూడా ఈ సినిమాను మీరు మనసులో పెట్టుకుంటారు. అండ్ థ్యాంక్స్ స్వప్న గారు. అండ్ సో వెళ్ళిపోతే ఇంకా నా మెయిన్ క్రూలో స్క్రిప్ట్ దగ్గరికి వచ్చేసరికి స్వప్న గారితో స్క్రిప్ట్ ఓకే అయిపోయినాక, అండ్ వీ హ్యావ్ ఏ స్క్రిప్ట్ కన్సల్టెంట్ అండ్ స్క్రిప్ట్ డాక్టర్ సమర్ అని చెప్పేసి హీజ్ మై ఫ్రెండ్ అండ్ ప్రొడక్షన్ హౌస్ స్వప్న గారి కూడా అందరి ఫ్రెండ్. అండ్ సమర్ నాతో పాటు 3.5 ఏళ్ళు కూర్చొని దీంతో పాటు లాస్ట్ వరకు, చివరి వరకు సినిమా స్క్రిప్ట్లో ఎక్కడ ఏ లోపాలున్నా కూడా తను చెప్తూ స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ అయ్యేలాగా నాతో పాటు లాస్ట్ వరకు ఉన్నందుకు సమర్ చాలా థ్యాంక్ యూ.
అండ్ ఫైనలీ మై హీరో రోషన్, మళ్ళీ ఎప్పుడో పనిచేసేది. రోషన్కు 21లో కథ చెప్పినప్పుడు రోషన్ ఇమీడియట్లీ లవ్డ్ మీ. ఆ రోజు చెప్పగానే శ్రీకాంత్ గారికి నచ్చింది. మొదలు పెడదాం అనుకున్నాం వెంటనే. కాకపోతే అదే మనం వేరే ప్రాజెక్ట్స్ అని బిజీ ఉండేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంది. ఉన్నప్పుడు రోషన్ అడిగాను, రోషన్ వెళ్ళి వేరే సినిమా చేసుకున్నా, మేము వెయిట్ చేస్తాం, నాకేం ప్రాబ్లం లేదు అన్న కూడా, లేదు భయ్యా ఈ సినిమా అయిపోయినాకనే వేరే ఏ సినిమా అయినా చేస్తా. అది చాలా నిజంగా గ్రేట్ సాక్రిఫైస్. మనకంటే చెప్పినప్పుడు చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఆ ఏజ్లో ఒక యాక్టర్కి, అంత ప్రామిసింగ్ యాక్టర్కి ఒక 3-4 ఏళ్ళు లైఫ్లో ఒక సినిమా కోసం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది దానికి ఎప్పుడు నీకు రుణపడి ఉంటారు రోషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అను సరే, రోషన్ హీరో అనుకున్నాక ఎవరు రోషన్ పక్కన అన్నప్పుడు చాలామందిని వెతికాం. దాంట్లో ఫైనల్గా మేము ఆడిషన్ చేసినప్పుడు నాకు అను చాలా ఫేవరెట్. తన మలయాళ సినిమాలు కొంచెం వాటర్, తన సినిమాలని చూస్తూ ఉంటాను. దాంట్లో ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదంటే చంద్రకళ అనే క్యారెక్టర్, అంటే మనకు అంత 48లో ఒక ఊర్లో ఒక అమ్మాయి ఇండిపెండెంట్ థాట్స్, ఏదో చేయాలని చెప్పేసి కోరిక, పెళ్ళి అవసరమా, ఆడపిల్లంటే పెళ్ళే చేసుకోవాలి, చిన్న రెబేలియస్ క్యారెక్టర్. సో దానికి ఒక పర్ఫార్మెన్స్ తెలిసిన అమ్మాయి కావాలి, రోషన్ పక్కన మ్యాచ్ కావాలి అని చెప్పి వెతుకుతున్నప్పుడు అను వర్క్, అంటే మలయాళం బేసిక్గా మనకు అందరికీ మలయాళం సినిమా అలవాటు అయిపోయింది ఓటీటీ టైంలో. సూపర్ శరణ్య చూసినప్పుడు అందులో అను క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్. చూసినప్పుడు అరే ఈ అమ్మాయి కదా కావాల్సింది, ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్, ఆ చిన్న చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అడని. దాని తర్వాత అనుని పిలిపించాము, ఆడిషన్ చేసాము, అందరు ఎవ్రీబడి లైక్ ఇట్. అట్లా అను ఆన్ బోర్డ్ అయ్యింది. థ్యాంక్స్ అను, నీకున్నది కొంచెం స్క్రీన్ టైం అయినా చాలా బాగా చేసావు. అండ్ అదే చాలా సంతోషంగా ఉన్నది. నిన్న రిలీజ్ అయిపోయి అప్రిషియేషన్ అవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమా చాలా లాంగ్ రన్ ఉంది, అది జరుగుతుంది. చాలా కాల్స్ వస్తున్నాయి. నిన్నటికి ఈ రోజుకి విపరీతమైన కాల్స్, విపరీతమైన పీపుల్, అంటే చాలా అంటే ఎక్కడో ప్రతి క్యారెక్టర్తో నాట్ ఓన్లీ హీరో హీరోయిన్, ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్తోని వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, రిపీట్గా పోతున్నారు. నిన్న చూసిన వాళ్ళు చాలామంది రిపీటెడ్గా పోయినప్పుడు సెకండ్ టైం ఇంకా నచ్చుతుంది. సరే నిన్న ఏవైతే డీటెయిల్స్ చూడలేదో అవి చాలా బాగున్నాయని చెప్పేసి రిపీటెడ్గా చూస్తూ ఉన్నారు. అండ్ ఇట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే మాట్లాడాల్సింది మనము Q&Aలో మాట్లాడుకుందాము. అండ్ మీడియా వాళ్ళకు మళ్ళీ థ్యాంక్స్. ఇదే కాకుండా మా ప్రొడక్షన్ టీం, మా ఈపీఎస్ చందు, మా గీత, మా కోడైరెక్టర్ సాయి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ మది గారి కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రకీర్తి, రమేష్, చింటూ, అండ్ ఊఎల్స్, మా ఎడిటింగ్ టీం ప్రవీణ్, సన్నీ, వీళ్ళందరూ కూడా సంవత్సరంన్నర నుంచి ఈ సినిమా నేను ఇష్టపడాను అంతే ఇష్టపడి పనిచేశారు. మా డ్రైవర్స్, మా చెఫ్ జ్యోతి, మా ఆఫీస్ బాయ్ శంకర్, మారుతి, మీరందరూ లేకపోతే నేను ఇంత హ్యాపీగా ఈ సినిమా చేసి ఉండేవాడిని కాదు. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ప్రొడక్షన్ సినిమాకి కావాల్సిన ప్రొడక్షన్ ఇచ్చింది, నాకు కావాల్సినంత మీరు ఇచ్చిండ్రు. నన్ను ఒక ఇంట్లో మనిషిలాగా మీరు అందరూ చూసుకున్నారు. నేను మళ్ళీ వైజయంతిలో సినిమా చేయాలని కోరుకుంటున్నాను, స్వప్న సినిమాస్లో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ స్వప్న గారు, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ, లవ్ యూ రోషన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. మీ మాటలు వింటుంటేనే మాకు అర్థమవుతుంది ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు ఛాంపియన్. కళ్యాణ్ సార్ సారీ వెరీ మచ్, నీతో మాట్లాడుతూ ఎమోషనల్ మర్చిపోయాను. కళ్యాణ్ సార్ దీంట్లో ఒక ఊర్లో పెద్ద మనిషి పాత్ర అన్నప్పుడు ఎవరు అని చెప్పేసి అనుకున్నప్పుడు, అంటే మనకు కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, అలా కాకుండా ఇంకా కొత్త ఎవరైనా కావాలని, దానికి ఆ రాజసం, ఆ గంభీరం అది కావాలి, ఎవరు ఉన్నారన్నప్పుడు స్వప్న గారు సజెస్టెడ్ కళ్యాణ్ సార్. అంటే కళ్యాణ్ సార్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. స్వప్న గారు టక్కున ఒకరోజు కళ్యాణ్ చక్రవర్తి ఎలా ఉంటారని చెప్పేసి అడిగి ఫోటో చూపెట్టగా రాయల్గా ఉన్నాడు. అరే బాగున్నాడు సార్, భలే ఉన్నారు స్వప్న గారు అంటే, చేస్తారా అంటే నేను మాట్లాడతా అని చెప్పి స్వప్న గారు ఎప్పటి నుంచో సార్ను ఫాలోఅప్ చేస్తున్నారు, చేయమని అని చెప్పేసి. సార్ కుదరలేదు ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల. స్వప్న గారు మళ్ళీ ఒకసారి నేను ట్రై చేద్దాం పదండి అని చెప్పేసి నన్ను కళ్యాణ్ సార్ దగ్గర తీసుకెళ్ళినాక కళ్యాణ్ సార్ కూర్చున్నాక ఆయన పాపం సార్ కొంచెం రిలక్టెంట్, అంటే నాకు 35 years అయిపోయింది, నేను మళ్ళీ అంతా మారిపోయింది సినిమా అంతా, నేను వచ్చి చేయగలనా లేదా
అని చెప్పేసి సార్ అడిగారు. అడిగితే స్వప్న గారు ప్రామిస్ చేశారు, లేదు మీరు వినండి, మీరు విన్నాక మీకు నచ్చితే మీ కంఫర్ట్ దగ్గర చేద్దామని చెప్పేసి. సో సార్కి నేను క్యారెక్టర్ చెప్పాను. సార్ ఒక 2 డేస్ తర్వాత కాల్ చేశారు, నచ్చినాక సార్ని కలిసినప్పుడు సార్ మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాం, వారం రోజులు అయిపోతుంది, 10 రోజుల్లో అయిపోతుంది, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాం, మీరు రండి, మీకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటే చేయండి, మీకు వద్దు అనుకుంటే వెళ్ళిపోండి, కూర్చోండి క్యారవాన్లో అని చెప్పేసి పాపం సార్ని తీసుకొచ్చాక సార్ని మోసం చేశాం. సార్ని మోసం చేశాం. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్, ఐఎమ్ వెరీ వెరీ సార్. ఈ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ ఇది మేలో మిడ్ సమ్మర్లో షూట్ చేశాం. మిడ్ సమ్మర్లో 12 రోజులు దుమ్ము ధూళి. సార్ని మిట్ట మధ్యాహ్నం అక్కడ నిలబెట్టి ఓ పక్కన పీటర్ మాస్టర్ గురించి అందరికీ తెలుసు, ఆయనకి ఎవరైనా సంబంధం లేదు. ఓ పక్కన దుమ్ము వేడి గన్ ఫైర్లు, ఓ పక్కన బాధేసేది, అరే నేను చెప్పాము చేస్తున్నాం అని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ప్లీజ్ అంటే మీకు ఏమైనా అన్కంఫర్ట్ ఉంటే చెప్పండి అంటే, ఆయన లేదు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎండలో ఎక్కడైతే చెప్పామో అక్కడే నిలబడి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ సార్. దాని తర్వాత క్లైమాక్స్ కూడా. సో చాలా కష్టపెట్టాం మిమ్మల్ని, మీకు ప్రామిస్ చేసిన దానికన్నా. కానీ ఈరోజు ఆ క్యారెక్టర్ మీరు వచ్చినప్పుడు స్క్రీన్ మీద ఏదైతే మేము కోరుకున్నామో, ఒక పెద్ద మనిషి చూడగానే అరే ఒక గంభీరత, ఒక రాజసం కావాలో, అది మిమ్మల్ని చూడగానే కనబడింది. మాకు రాజరెడ్డి కనబడ్డాడు, కళ్యాణ్ చక్రవర్తి గారు కనబడలేదు. ఈరోజు అందరూ కూడా ఆ కాస్టింగ్ చూసినప్పుడు అరే భలే ఉన్నాడే అని చెప్పేసి అంటున్నారు. వి లవ్ యూ సార్. దీంతో ఆగిపోదు, మీరు సినిమాలు చేయండి, మళ్ళీ బ్రేక్ తీసుకోవద్దు, మీరు సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే నా యాక్టర్లు అందరికీ ఇంకెవరైనా మర్చిపోయింది సారీ. గీత అందరికీ చెప్పినా కదా, ఓకే. అండ్ మా బాలాజీ గారు, మన ఆఫీస్లో మా బాలాజీ గారు, మా లిరిక్ రైటర్ శ్యామ్ గారు, అద్భుతమైన పాటలు రాసిన 2 పాటలు రాసిన చంద్రబోస్ గారు, కేకే, అండ్ మా కొరియోగ్రాఫర్స్ సందీప్ మాస్టర్ అండ్ బృందా మ్యామ్, బ్యూటిఫుల్ పెళ్లి సాంగ్ పిక్చరైజ్ చేసింది. అండ్ వన్ ఆఫ్ ద సాంగ్ మన పోనీ గారు, పోనీ మ్యామ్, అండ్ సందీప్ మాస్టర్ చెప్పాను, సందీప్ మాస్టర్. థ్యాంక్ యూ ఆల్. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. మరి ఈ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయాలి అండ్ అలానే ఎన్నో అద్భుతమైన కథల్ని ఆడియన్స్కి ఇంకా మున్ముందు పరిచయం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎంతో అద్భుతమైన పాత్రతో చంద్రకళగా మన మనసుల్లో ముద్ర వేసుకున్నటువంటి అనస్వర రాజన్ గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎన్నో మలయాళం, తమిళ్ సినిమాల్లో ఆవిడని చూడడం జరిగింది. బట్ తొలిసారి తెలుగు సినిమాలో పరిచయం అవుతూ ఆవిడే డబ్బింగ్ చెప్పారు అంటే సినిమా అంటే ఎంత ప్యాషన్ ఆవిడికి అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. వెల్కమ్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వన్స్ అగైన్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్. మరి చంద్రకళ గురించి అండ్ ఆడియన్స్ మీ క్యారెక్టర్ గురించి ఏమంటున్నారు, రెస్పాన్స్ గురించి మీ మాటల్లో? Hi, good evening. I just don't know what to say. I'm over the moon. First of all, thanks to the audience. Thank you so much. Thanks for making us champions. Thank you for coming to the theaters and watching our film. So, Champion is my first Telugu film, and last day we were visiting the theaters to watch the reaction of the audience, and I don't know, I never experienced something like this. Audience clapping for you, they're shouting their lungs out for the characters. I don't know, it's the first time experiencing something like this, and I don't know, I feel so chuffed. And to all my co-stars, thank you so much. We barely had any combination scenes, but thank you so much. And Kalyan garu, Yash garu, thank you so much. Roshan and Mickey J. May garu, hi. So we are meeting for the first time. I really want to say that Gira Gira used to be my favorite song until Kalaga Kadaga got released. I am listening to the song on loop, and you are the one of the reasons you created a core memory in our childhood with Happy Days songs. I'm a huge fan of you. Happy to work with you, sir. And Pradeep Anna, thanks for giving me Chandrakala. And Swapna Garu, whenever I was confused, you were there hyping me up.
I just want to say thank you so much being there for me. Thank you, Swapna Garu. And thanks to the audience. That's it. I'm just, I don't know, I just don't know what to say. Thank you, audience. Thank you so much. Thank you for loving Champion. Thank you for accepting it. Thank you. And thank you, media. Thanks for coming here. Thank you. ఎంజాయ్ దీస్ మూమెంట్స్ అనుస్వర. సో ఫస్ట్ సినిమా అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించిన తర్వాత ఇంకా సక్సెస్లో మునిగి తేలుతున్నారు ఆవిడ కూడా. ఇంకా మాట్లాడదాం Q&Aలో. బట్ రోషన్, ఫిల్మ్ బై ఫిల్మ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. నాట్ జస్ట్ విత్ ద క్యారెక్టర్స్ బట్ యాజ్ అ పర్సన్ అందరి మనసులు దోచుకుంటున్నారు. రీసెంట్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఐ సీన్ యువర్ స్పీచ్. నాన్నగారు ఈవెంట్కి వచ్చినప్పుడు నాన్న నీ ఐడెంటిటీయే నా ఐడెంటిటీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాంతో చాలామంది మనసుల్ని దోచుకున్నారు. నాట్ జస్ట్ దాట్, నిర్మలా కాన్వెంట్ దగ్గర నుంచి ఆ తర్వాత పెళ్లి సందడి అండ్ ఇప్పుడు ఛాంపియన్లో ఒక 4 సంవత్సరాలు అండ్ ప్రదీప్ గారి మాటలో చెప్పాలంటే ఒక 1000 రోజులు ఒక సినిమాకి ఇచ్చి ఇంత డెడికేటెడ్గా వెరీ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్లో మీరు ఉన్నారంటే ఇది మామూలు విషయం కానే కాదు. ఇక్కడి నుంచి లీప్స్ అండ్ బౌన్స్ మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. నౌ లేడీస్ అండ్ జెంట్మెన్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ వెల్కమ్ రోషన్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరి ఛాంపియన్ పీపుల్స్ ఛాంపియన్ అయిన తర్వాత మైకేల్ ఛాంపియన్ విలియమ్స్గా మన ముందుకు వచ్చారు. సో మీ ఫీలింగ్స్ అబౌట్ ఛాంపియన్? ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఛాంపియన్ అనే సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అండి. ఏదేమైనా సరే మీ అందరినీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐ విల్ ఆల్వేస్ టేక్ యూ గైస్ బ్యాక్ హోమ్. ఎందుకంటే మీ ప్రతి ఒక్కరితో మన బైరాన్పల్లి ఊర్లో ప్రతిరోజు అసలు మనం ఏదో ముచ్చట్లు పెడుతూ సరదాగల రచరవి గారు అసలు హడావిడి చేస్తూ ఇదంతా చాలా సంతోషంగా అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనలీ అటాచ్డ్ టు దిస్ ప్రాజెక్ట్ నో మ్యాటర్ వాట్. And this is my family. Swapna is like my elder sister. I don't have an elder sister, but Swapna is like my elder sister. She took care of me. Pratidi దగ్గరుండి నేను లో అయినప్పుడు నన్ను పర్లేదురా నువ్వు చెయ్యాలి అని నన్ను బూస్ట్ చేసింది. సో స్వప్న అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో హౌ మచ్ యూ లవ్ సినిమా అండ్ యూ వుడ్ డూ ఎనీథింగ్ ఫర్ సినిమా. We all know that. And thank you so much, Akka. And Kiran Garu, thank you so much. మీరు రోజు పొద్దున వచ్చి మమ్మల్ని 7:30కి షూట్ స్టార్ట్ చేసేయాలి అని హడావడి పెట్టే రోజులు నాకు ప్రతిరోజు గుర్తొస్తుంది. And GK Mohan Garu for always being there with me and for always saying what's wrong, saying what's right and always telling me. And thank you so much, GK Garu. Thank you so much. And all of you, thank you so much. And Kalyan sir, I don't know why you stopped. I don't know the reason why you stopped films back then, but I'm pretty sure Champion, Ippudu right now, will give you that reason to continue. So, thank you so much, sir. Meer enta kashtapaddaro nenu నా కళ్ళతో చూశాను కింద పడిపోయి తుమ్ము. యూ డెంట్ హ్యావ్ టు డూ ఇట్ బట్ ఐ డోంట్ నో అంత ఎనర్జీ మీకు ఎలా ఉందో నాకు అసలు ఐ హ్యావ్ నో క్లూ సీయింగ్ మీ. యా సార్, నో ట్రూలీ యూర్ an inspiration on set, the way you worked hard for it, even though you're coming back after so many years. You looked like an experienced actor and then you looked like you did so many films. Thank you so much, sir. We learned a lot from you and Archanamma and everyone, every actor on the set. And Mickey Garu, you did the whole promotion for us. We didn't do a single interview because of you. You literally gave us blockbusters, chartbusters, and aye promotional cheskunte elpoyini. Thank you so much. And your background score was mad, and I told you this twice. So thank you so much for elevating those scenes with everything. And Anu, you've literally, like, everyone are talking about how both of us look together, and it's actually really nice to hear. And then I would obviously like to work with you again. Thank you so much, everyone. And especially ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేశారు,
హూజ్ యువర్ ఛాంపియన్ అనే క్యాంపెయిన్తో ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఛాంపియన్ నాకు ఎప్పుడు స్పెషల్ ఉంటుంది. ప్రదీప్ గారు, థ్యాంక్ యూ నాకు ఈ స్క్రిప్ట్ తెచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ, మన కొరియోగ్రాఫర్స్, పోనీ వర్మ మ్యామ్. లిటరలీ ఆవిడతో నేను ఒక 3 డేస్లో ఆవిడ నా ఫేవరెట్ అయిపోయింది. అండ్ చాలా సపోర్ట్ చేశారు ఆవిడ. అండ్ బృందా మ్యామ్, అండ్ ఆటా సందీప్ గారు, కాసర్ల శ్యామ్ గారు, చంద్రబోస్ గారు లిరిసిస్, అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ everyone, రామిలియర గారు, అండ్ మన బుడ్డగులేర్ భార్గవ్, all of you, thank you so much. Thank you. This movie will always be very, very special. Thank you so much. థ్యాంక్ యూ రోషన్. స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ అండ్ ఇంకా 2 వీక్స్ ఉందండి. అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఫ్యామిలీ మూవీ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. రోషన్, కైండ్లీ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. సో మే ఐ నౌ రిక్వెస్ట్ స్వప్న గారు, జెమిని కిరణ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మికీ జే మేయర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనుస్వర రాజన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ చక్రవర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. డైరెక్టర్ ప్రదీప్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. వినయ్ మహాదేవ్ గారు, అభయ్ నవీన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రచ్చ రవి గారిని, సంజయ్ బల్గం గారిని, అండ్ అలానే అభిరన్ అండ్ గులేర్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. ఇప్పుడు స్వప్న దత్ గారిని, జెమిని కిరణ్ గారిని, రోషన్, అనుస్వర, అండ్ ఫోటోగ్రఫర్స్ కొంచెం సైడ్ ఇస్తే ఛానల్స్ కూడా కవర్ చేస్తారండి. హ్యాపీ, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో బైరాన్పల్లి బ్యాచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ స్వప్న గారిని, కిరణ్ గారిని, రోషన్ గారిని, అనుస్వర గారిని, మిక్కీ గారిని అండ్ అలానే ప్రదీప్ గారిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.
అలానే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారిని కూడా ఒక పిక్చర్ కోసం వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఆల్ రైట్, అందరినీ కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో నౌ వీ వుడ్ లైక్ టు టర్న్ ఓవర్ ద టైమ్ టు మీడియా. మరి మన ఛాంపియన్, పీపుల్స్ ఛాంపియన్గా అందరి ప్రశంసలు అందుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో సో ఈ హ్యాపీ మూమెంట్స్లో నౌ వీ వుడ్ లైక్ టు టర్న్ ఓవర్ ద టైమ్ టు మీడియా. Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దామండి. స్వప్న గారిని, మిక్కీ గారిని, జెమినీ కిరణ్ గారిని, రోషన్ గారిని అండ్ అనుస్వర, ప్రదీప్ గారిని కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ we will now turn over the time to media for the questions. హాయ్ ఎవ్రీబడి. స్వప్న గారు, రోషన్ గారు, మంచి సినిమా అందించారు. ఎలా ఉంది ఏంటి అన్నది పక్కన పెడితే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుని ఒక మంచి అటెంప్ట్ చేశారు. దట్ పర్పస్ కాంగ్రాట్స్ టు ఆల్. స్వప్న గారు, అసలు మీకు ఎలా అనిపించింది సినిమా థియేటర్లో చూసిన తర్వాత? మీకు ఏమైనా ప్లస్లు మైనస్లు ఏమైనా కనిపించాయా ఏంటి? అంటే ప్రతి సినిమాకి ఎంతో కొంత ప్లస్లు ఎంతో కొంత మైనస్లు ఉంటాయి సార్. అది ఏ సినిమా అయినా సరే, ఎంత గొప్ప సినిమా అయినా ఆ చిన్న ల్యాగ్ ఉంది అనే దానికి ఉంది, అది ఆ ఫీడ్బ్యాక్. కానీ అది 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 ఇంపార్టెంట్. ఈ సినిమా ఇంత పెద్ద కథనం చెప్పడానికి అది ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను నేను. అంటే ఈ కథ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ స్టోరీ అండి, ఈజీ కాదు. ఒక 2 డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ లైఫ్ దాన్ని మర్జ్ చేయటం అనేది ఐ థింక్ వీ డిడ్ అ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా మీకు ముందే, రిలీజ్కి ముందే బయర్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇది కొంచెం చూసిన వాళ్ళు కొంచెం ల్యాగ్ ఉంది, కట్ చేయమని. మీరు దానికి ఒప్పుకోలేదు. అంటే మేము సినిమా ఎవరికి చూపించాం, జనరల్గా మేమే చూసుకుంటాం. అండ్ చెప్పడం ఈజీ, చేసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది. సో మా అటాచ్మెంట్ టు ద ఫిలిం ఆర్ సో మచ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇన్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తక్కువని ఏది పడితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సినిమా ఉండదు, చేతిలో ఎపిసోడ్లే ఉంటాయి. సో డైరెక్ట్ గారు సార్, అంటే నేను చాలా చిన్నతనంలో షోలే సినిమా చూసాను. చూసిన తర్వాత సైలెంట్గా ఉన్నాను చెప్పండి. నేను షోలే చూసినాక ఆ తర్వాత వచ్చిన చాలా కమర్షియల్ సినిమాల్లో షోలేలోని క్యారెక్టర్లు వాడటం కానీ, హీరోలు ఆ సీన్లు వాడటం అవన్నీ చూసాను. ట్రైలర్ చూడగా నాకు ఎక్కడో ఇది షోలేకి అడాప్ట్ చేసినట్టు ఉంది అని స్వప్న గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను నేను ఆ రోజే. తర్వాత సినిమా చూసినాక పూర్తిగా నాకు అర్థమైంది, షోలే స్క్రిప్ట్ని మీరు ఆ క్యారెక్టర్ని కొంచెం తీసుకున్నారు. చాలా ఇలాంటి ఒక దేశభక్తి సినిమాకి షోలేని అడాప్ట్ చేయడం అనేది అంటే ఏం లేదు సార్. అంటే ఏదైనా కథ అనుకొని దాని సినిమా వేయాలనుకున్నప్పుడు ఒక డైరెక్టర్గా దానికి రిఫరెన్స్లు వెతుక్కుంటాం ముందు, అలాంటివి ఏమైనా ఉన్నాయా, అది కేవలం స్ట్రక్చర్ కోసం. సో అలా ఆలోచిస్తున్నప్పుడు షోలే మా చిన్నప్పుడు నేను పుట్టకముందే రిలీజ్ అయిపోయింది, కానీ దూరదర్శన్లో చూసి చాలా ఇంపాక్ట్ ఉన్న సినిమా.
సో స్ట్రక్చరల్లీ అదైతే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకొని స్ట్రక్చర్ వరకు, ఓన్లీ స్ట్రక్చర్ వరకు అది ఫాలో అయ్యాము. దట్ ఈస్ అండ్ యాక్చువల్లీ అది ప్రిటీ గొప్ప విషయమే. మీరు అలా షోలే సెటప్తో కంపేర్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు సినిమా చూసిన హానెస్ట్ ఒపీనియన్ చెప్తాను మీతో. సినిమాలో 3 ప్రశంసలు. ఒకటి హీరో, ఫుట్బాల్ ప్లేయరు, అతని గోలు. అవును, అది ఒకటి. 2 బైరాన్పల్లి ఊరు ప్రజల పోరాటం. అవును. 2 ఈ 2 కాకుండా మిక్స్ చేసుకునే అవకాశం ఉంటే హీరో హీరోయిన్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, ఆ లేయర్ ఒకటి. కొంచెం ఈ 3 లేయర్లు ఉండడం వల్ల మూడింటికి పూర్తి న్యాయం మీరు చెయ్యలేకపోయారేమో అని చిన్న అసంతృప్తి ఉంది. దాన్ని మీరేమంటారు? ఒకటి అండి, అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. దాంట్లో 3 కథలు. ఒకటి బైరాన్పల్లి కథ, 2 హీరో కథ, 3 హీరో ఊర్లోకి వచ్చినాక హీరో జీవితంలో జరిగే కథ. సో కాకపోతే మేము మొదటి నుంచి, అదే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, స్వప్న గారికి నేను ఏదైతే కథ చెప్పానో మొదటి నుంచి మేము అనుకున్నది ఇది బైరాన్పల్లి కథ. సో దానికి మనం ఖచ్చితంగా స్టిక్ అయి ఉండాలి. మధ్యలో మనకు అనిపిస్తుంది, అరే అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, ఇంకొక 2 లవ్ సీన్లు ఎక్స్ట్రా పెడదామా, లేకపోతే ఇద్దరి మధ్యలో ఒక డ్యూయట్ పెడదామా. చాలా ఈజీ అది పెట్టేయడం, ఎందుకంటే సెకండ్ హాఫ్లో వీ హ్యావ్ దట్ స్పేస్. ఇద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్స్ పెట్టవచ్చు, ఒక చిన్న ఏదో సాంగ్ ఒకటి వేసుకోవచ్చు. కానీ ఏదైతే ముందు ఇది బైరాన్పల్లి కథ. బైరాన్పల్లి కథలోకి మైకేల్ అనే వ్యక్తి ప్రయాణం వచ్చి ఇక్కడ ఏమైంది అనేది. సో దానికి మేము స్టిక్ అయి ఉన్నాం, అదే చేసాము కూడా సినిమాలో. అందుకే మీకు సినిమా చూసినప్పుడు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా సాధారణ ప్రేక్షకులకు ఇవ్వడం తెలియదు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుందంటే, టక్కన హీరో హీరోయిన్ ఉన్నప్పుడు, అంత మంచి పేరు ఉన్నప్పుడు ఇంకొక ఉంటే బాగుండేదేమో, వాళ్ళ లవ్లో ఇంటెన్సిటీ కానీ ఇంకేమైనా ఉండొచ్చేమో. అది తప్పేం కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు. కాకపోతే మేము ఏదైతే మొదటి నుంచి అనుకొని స్టిక్ అయి ఉన్నామో అదే చేసాం. అందుకే మాకు గందరగోళం ఏం లేదు. అంటే ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు కథ ఊహించేసుకుంటారు, ఇది ఉండొచ్చు అని చెప్పేసి. సో వాళ్ళు థియేటర్కి వచ్చినప్పుడు అది లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉండొచ్చు తప్పించి అది గందరగోళం, కన్ఫ్యూజన్ ఏం కాదు. అందుకే వెరీ బిగినింగ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత ఊరు మనుషుల గురించి ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత మైకేల్ ప్రపంచం ఎస్టాబ్లిష్ చేసి, మైకేల్ అని లక్ష్యం ఎస్టాబ్లిష్ చేసి, ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు ఎండప్ అయ్యిండు, ఇక్కడ వ్యక్తులతో గడపడము, చివరికి ఏమైపోయాడు. ఇదే మొదటి నుంచి ఉన్న స్ట్రక్చర్, అదే ఫాలో అయ్యాం. అదే నేను అనుకున్నట్టు ఒక ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు ఇలా ఉండొచ్చేమో అనుకుంటారు, అది లేకపోయేసరికి వచ్చిన ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. ఇంకోటి ఏంటంటే, మీరు కానీ ప్రొడ్యూసర్లు కానీ ముందుగా ఇది బైరాన్పల్లి కథ, ఇదా ఉంటుంది కథ, ఇది మేము తీస్తున్నామని జనాలకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం కూడా ఒక మైనస్ అయిందేమో నేను అనుకుంటున్నాను. అది ఉంది అండి క్లియర్గా. ఛాంపియన్ అని టైటిల్ పెట్టి, ఫుట్బాల్ పెట్టి, ఒక మంచి పేరు పెట్టి, ఒక మంచి పాట పెట్టేసరికి జనాల తాలూకా థాట్ వేరే దాని మీకు వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే బిగినింగ్ టీజర్స్ వచ్చినప్పుడు అప్పుడే బైరాన్పల్లి అది మెన్షన్ చేస్తే టూ ఎర్లీ అయిపోద్దేమో అని. అందుకే ట్రైలర్కి వచ్చేసరికి మేము క్లియర్గా ఇది బైరాన్పల్లి కథ అని ట్రైలర్ వరకు వచ్చేసరికి ట్రైలర్లోనే క్లియర్గా చెప్పామండి, ఇది బైరాన్పల్లి, ఇది ఊరు కథ అని. అండ్ ప్రమోషన్ మెటీరియల్ కూడా బైరాన్పల్లి గురించి స్టార్ట్ చేసాం. బట్ ద థింగ్ ఇస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ డే అండి. వచ్చినాక ఇది అనుకున్నాం, అది కాదు, అది అనుకున్నాం, ఇది కాదు, ఇట్లాంటి ప్రతి సినిమాకి ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుందా, ఎంటర్టైన్ అయ్యామా, విజువల్గా ఎక్స్ట్రాడినరీగా ఉందా, అనిపించిందా, నా టికెట్ వసూలు నాకు అయ్యిందా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అది మీరు ఎక్కువ ఆలోచిస్తారు, మీరు క్రిటిక్స్ కాబట్టి మీరు ఎక్కువ ఆలోచిస్తారు. ఆడియన్స్గా ఇదే ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి, అంటే ఎంతో కొంత వచ్చి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఐ ఫీల్ దట్ విల్ ఆల్సో వర్క్. రోషన్ గారు, మీరు సినిమా ఓపెన్ దగ్గర నుంచి బైరాన్పల్లికి వచ్చేదాకా మీరు పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్ మీకు అనిపించింది. థ్యాంక్ యూ అండి. అక్కడ దాకా మాత్రం మీ హుషారు, మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ చలాకితనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ మీకోసమే అన్నట్టు అనిపించింది. బట్ బైరాన్పల్లికి వచ్చిన తర్వాత, అంటే మీ ఏజ్ ఇంకా చాలా చిన్న ఏజ్, మీ ఇంకా వోకల్ గార్డ్స్, ఇంకా వాయిస్ ఇంకా రావాల్సింది. అక్కడ కొంచెం ఏమైనా మీరు అందులో పర్ఫెక్ట్గా మింగిల్ అవ్వడం తగ్గిందని ఏమైనా అనిపించిందా మీకు ఏమైనా? మింగిల్ అంటే అండి, వీడు కుర్రోడే, వీడు ఒక 23 year old 24 year కుర్రోడే. ఇప్పుడు మనకి స్పోర్ట్స్లో చూసుకుంటే అందరూ 22, 23లోనే ఉంటారండి.
మనోడు ఆస్పిరెంట్ ఫుట్బాల్ ప్లేయర్. సో వాడు యంగ్ ఫెలోనే. ఇప్పుడు నేను 26, మైకిల్ నాకంటే చిన్నోడే. సో అది విలేజ్కి వచ్చేసరికి అండి ఆడి ఇన్నోసెన్స్ ఉంటుంది. మైకిల్ అనేవాడు ఇన్నోసెంట్ ఫెలో, అలా అని అగ్రెసివ్ ఫెలో, అలా అని వాడికి చాలా షేడ్స్ ఉంటాయి, అలా అని ఒక సింపతి ఉంటుంది అందరి మీద లాస్ట్లో మీరు చూసుకుంటే. సో మైకిల్కి నాకు తెలిసి ఊర్లోకి వచ్చినాకే ఎక్కువ ఇంపాక్ట్ అయింది నా పర్స్పెక్టివ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకోటి క్యారెక్టర్ డిజైన్ చేసి కూడా అదే అండి, అంటే దాంట్లో కలిసిపోయినట్టు కనబడొద్దు. ఎందుకంటే మైకేల్ అనే వ్యక్తి ఎక్కడో లాలాగూడలో పుట్టి పెరిగి, మైకేల్కి ఆ ప్రపంచం తప్ప ఇది బయట హైదరాబాద్ దాటిన ప్రపంచం మైకేల్ కూడా ఫస్ట్ టైమే చూసేది. మైకేల్ సిటీ. సో అందుకే మైకేల్ అక్కడికి వచ్చినప్పుడు మైకేల్ కూడా కొత్తగానే ఉంది. ఎవరు ఈ మనుషులు ఎవరు, వీళ్ళు ఎవరు, ఏం చేస్తున్నారు అనేది మైకేల్ కూడా కొత్తగానే ఉంటుంది. దాంట్లో కలిసిపోకూడదు. అర్థం చేసుకోవడానికి జరిగే ప్రయాణమే ఆ ఊరిలోకి వచ్చినాక మిగతా కథ. అందుకే మైకేల్ వెనక్కి తిరిగి వచ్చి ఊరి కోసం పోరాడడానికి ఆ టైం తీసుకోవాల్సి వస్తుంది మైకేల్. స్వప్న గారు మేడం, ఇందాక మీ స్పీచ్లో ఒక మాట అన్నారు మీరు. ఫస్ట్ ఇనీషియల్గా ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఎవరిని క్యాస్ట్ చేద్దాం, ఏమన్నా పెద్ద హీరోని క్యాస్ట్ చేద్దామా లేకపోతే ఒక ఇంకా అని అన్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత రోషన్ తీసుకున్నారు ఆబ్వియస్లీ. బట్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పండి. ఒక స్టార్ హీరోవా లేకపోతే యంగ్ హీరో అని అనిపించడానికి కారణం ఏంటి? అంటే ప్రతి కథకి ఆబ్వియస్లీ చాలా సినిమాలు హీరోని అనుకుని కథలు కూడా చేస్తాయి. బట్ మేము కథ అనుకున్నాకే హీరో దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఈవెన్ మహానటికి కూడా ఎవరైతే కరెక్ట్ ప్రతి సినిమాకి ఉంటుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు కానీ శ్రీకాంత్ అన్న వాళ్ళ అబ్బాయి బాగుంటాడు, ఎక్కడో చాలా పెద్ద స్టార్ అవుతాడు తిను అనేది అందరం ఇండస్ట్రీ మొత్తం నమ్ముతాం. తను బట్ హీఈస్ వెరీ యంగ్ అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫోటో చూసినప్పుడు ఎస్పెషలీ వెన్ ఐ హర్డ్ ముందు రోజు ఒక నరేషన్, వన్ ఆఫ్ ద నరేషన్స్ విన్నప్పుడు తన పిక్చర్ చూసినప్పుడు మైకేల్ విలియమ్స్, యంగ్, a football player, energetic, something very fresh. He should not have any baggage of what we've seen before. తినైతే బ్రహ్మాండంగా ఉంటాడు అనిపించింది. అండ్ రోషన్ కూడా అలాగే చేశాడు. మూర్తి గారు అడుగుతున్నట్టు నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అంటే తన ఈ పెద్దదైపోయిందా ఈ క్యాన్వస్ తనకి అనేది సెకండ్ హాఫ్లో. అంటే వెన్ ఐ కెప్ట్ టెలింగ్ రోషన్ ఆల్సో, ఫస్ట్ రీల్కి 8th రీల్కి రోషన్ ఇంప్రూవ్మెంట్ వాజ్ ఇన్క్రెడిబుల్. ఐ మీన్ అది కావాలనే గ్రాఫ్ లాగా చేసుకెళ్ళాడా అనిపించింది. ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇంత వేరియేషన్ చూపించుకుంటా ఎంత బాగా చేశాడు అని అనిపించింది నాకే పర్సనల్గా, ఇంత చూసి నాకు కూడా. అంటే ద పాయింట్ ఈజ్, ఇప్పుడు స్టార్ హీరోని పెట్టాలా యంగ్ హీరోని పెట్టాలనే దాంట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ నో బ్రెయినర్ అది. ఎందుకంటే ఏ స్టార్ హీరోని ఇప్పుడు ఆస్పైరింగ్ ఒక చిన్న ఫుట్బాలర్ కింద పెట్టాలన్నది సెట్ అవ్వరు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ హ్యావ్ ఇనఫ్ స్కోప్ టు పుట్ ఏ స్టార్ దేర్. ఇది ఒక కాన్ఫ్లిక్టింగ్ చాయిస్ కదా. అదే ఇద్దరు హీరోలను పెట్టలేం కదా సార్, ఫస్ట్ దాని గురించి ఒకళ్ళని పెట్టాలి. సో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్. అదే ద రైజ్ ఆఫ్ ద హీరో. ఐ మీన్ ఛాంపియన్ ఇస్ నథింగ్ బట్ రైజ్ ఆఫ్ ఎ హీరో అండ్ వి జస్ట్ హ్యాడ్ ద పర్ఫెక్ట్ హీరో. ఓకే. అండ్ సినిమా స్వప్న సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్ ఆబ్వియస్లీ మీకు సక్సెస్ రేట్ కూడా బాగుంది. అది కనిపిస్తే ప్రతి ఫ్రేమ్లోని ప్యాషన్తో ఎక్కడ ఖర్చుకి అది వెనకాడకుండా చాలా ప్యాషనెట్గా చేస్తారు. ఇందాక మీరు అన్నట్టు సులువైన సినిమాలు అసలు ఎత్తుకోరు. బట్ ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ పెద్ద క్యాన్వాస్ సినిమా. ఇప్పుడు ఒక యంగ్స్టర్ మీద ఇంత బడ్జెట్ సినిమా పెట్టడం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనం మాట్లాడుకునే కామన్ బిజినెస్ లాంగ్వేజ్లో అది చాలా హ్యూజ్ రిస్క్ కదా. సినిమా అంటేనే ఒక రకంగా రిస్క్ సార్. అంటే అది ఏ సినిమా ఎంత సినిమా అనేది పక్కన పెడితే, అంటే ఒక కథ పికప్ చేసుకున్నప్పుడు 100% ఆ కథకి జస్టిఫికేషన్ చేయాలి. ఈ సినిమాకి ఈ ఖర్చు అవసరం, లేకపోతే మనం ఆ ఊరు ఆ యాక్షన్ అది చూపించలేము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాన్షియస్ డెసిషన్ దట్ వీ టుక్ టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ టు బీ ఆన్ దిస్ ఫిల్మ్. లెట్ ఇట్ బీ మిక్కీ ఆర్ లెట్ ఇట్ బీ మది గారు, లెట్ ఇట్ బీ పీటర్ హెయిన్స్, లెట్ బీ చంటి గారు. సో వీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఆల్సో టు హ్యాండ్ హోల్డ్ Pradeep very well. So I think it's a very conscious call, and సినిమాకి అవసరమైతే వెనకాడకుండా డబ్బు పెట్టాలి. అది పిచ్చిగా విరజిమ్మకూడదు, అట్ ద సేమ్ టైం వెనకంజా వేయకూడదు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ బిలీవ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్. దానికి
రెట్టింపుగానే మాకు ఆడియన్స్ తిరిగిచ్చారు. సో అదే నమ్మకం ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ బ్యానర్ ఏంటంటే ఎప్పుడు కూడా 2-3 ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా చేయరు. యూ టేక్ అసలు ఎవ్రీథింగ్ చేయలేమండి. ఇట్స్ నాట్ అవర్ పీస్ ఆఫ్ కేక్. అసలు ఇంపాసిబుల్. అది చాలా పెయిన్ఫుల్. మా వల్ల కాదు అది ఇట్స్ ప్రిటీ డిఫికల్ట్ ఫర్ అస్. వన్ ప్రాజెక్ట్ ఎట్ ఎ టైం చేస్తున్నారు. ఇప్పుడు ఛాంపియన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అంటే కల్కి 2 అయినా లేకపోతే మిడిల్లో ఏదైనా కల్కి 2 ప్రెస్ ఇప్పుడు ఓన్లీ కల్కి. ఏదైనా టైం లైన్ ఉందండి ఫర్ కల్కి 2? సూన్, వెరీ సూన్. థ్యాంక్ యూ సార్. బీట్ ఎవడే సుబ్రహ్మణ్యం, సీతారామం, మహానటి, వాటెవర్ అన్నీ కూడా కొంచెం క్లిష్టంగా ఉన్న స్టోరీలనే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ బిహైండ్ యువర్ పికింగ్ స్టోరీస్? అబ్సల్యూట్లీ నో ప్రాసెస్ సార్. మేము పొద్దున్నే వచ్చి ఆఫీస్లో కూర్చొని కథలు కూడా ఎత్తుక్కోం. అవి వచ్చినప్పుడు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఇలా కష్టమైన సినిమాలే మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఐ థింక్ మా ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఇది మాకు నచ్చిందా లేదా, ఈ కథ మనం చెప్తే బాగుంటుందా లేదా, అంతే. దానికి ఇంకేం మ్యాథ్ సైన్స్ లేదు. అదే నేను ప్రియాంక మాట్లాడుకుంటున్నాం. ఆబ్వియస్లీ చాలామంది చాలా బాగా రాశారు సినిమా గురించి, చాలా అప్రిషియేట్ చేశారు. ఎంతో కొంత కొన్ని ఆబ్వియస్లీ క్రిటికల్ రివ్యూస్ కూడా ఉండినాయి. ఇదే సినిమా ఇంకెవరన్నా తీసుంటుంటే అసలు ఇంత క్రిటికల్ రివ్యూ కూడా ఉండేది కాదు. అబ్బా అద్భుతం, చాలా బాగుంది అనేవాళ్ళు. ఏమో మేము కూడా ఐ థింక్ వీ ఓన్లీ అప్ ద గేమ్ అ లిటిల్ టూ మచ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ యూ గైస్ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ critical examination to this. But this story is also as close as a Sitaramam or a Mahanati. ఈజీ అండి. ఒక లవ్ స్టోరీ తీయటం. కత్తిలాంటి అబ్బాయి ఉండి చక్కటి అమ్మాయిని పెట్టుకుని ఒక లవ్ స్టోరీ తీసి 6 పాటలు చేసుకుని మిక్కిలాంటి అని పెట్టుకుని ఇట్స్ వెరీ వెరీ ఈజీ. బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ టు డూ. వీ వాంట్ టు tell a story which will be remembered, which will be appreciated, which will give us a lot of satisfaction, and which will today I think Champion makes Roshan a star, no doubt about it. So my question is to Michael. Hello. Hi, Roshan. Hello. Like అంటే ఆఫ్టర్ ఎ బిగ్ హిట్ అనుకుంటే వరుసగా సినిమాలు చేతిలో ఉండే టైం అది. But you waited and delivered a champion stuff. So what made you to wait this much time? అంటే లైక్ ఏంటి మైకల్లో ఏం కనబడింది నీకు? స్టోరీ అండి. అండ్ మైకల్ అంటే వాడి క్యారెక్టరే చాలా ఫ్యాసినేటింగ్. అండ్ నాకు ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నాకు ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ హోంవర్క్, ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఏజ్ త్రూనే వస్తుంది. సో దానికోసమే నేను ఆగి నా నెక్స్ట్ సినిమా ఛాంపియన్ అవ్వాలి అని ఒక ఫిక్స్ అయిపోయాను. లైక్ అండ్ ఐ వాజ్ టూ యంగ్. నేను అందరూ బ్రేక్ తీసుకున్నాను అంటారు కానీ అది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బ్రేక్. బికాజ్ ఎవరైనా నాకు తెలిసి 25-26కే వస్తారు. నేను కొంచెం తొందరగా వచ్చి వెయిట్ చేయడం వల్ల మీరు బ్రేక్ అంటున్నారు అంతే. చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడిని అండి స్కూల్లో. సో స్పోర్ట్స్ అన్నీ అలా ఏదో కొంచెం అలా టచ్ చేసేవాడిని. సో ఇక్కడ ఒక 3-4 డేస్ ప్రాక్టీస్కి వెళ్తే ఇంకా వచ్చేసింది. మిక్కీ గారు. Hi sir, first of all, thank you so much for giving us such a beautiful song, Gira Gira. As everyone said that with that song whole promotion is completed. So let us know how many days you have taken to compose that song. Well, firstly, thank you for the appreciation. I don't remember actually. This song was made almost 1 year ago. So the song was made pretty quickly, but it traveled. You know, we went with it. We wrote different versions of lyrics. So it has seen its journey. So it took a while for it to come to fulfillment. Because if you're composing any song, we'll get one beautiful song which will haunt us. Every day we used to listen it in a loop. So that's the reason everyone will call you like Melody King. I think so. No. All the very best, sir. And Anaswara. So hi. Big congratulations to you. Thank you. For this project. Absolutely, your screen presence is too good and too brilliant.
tell us what is the most difficult part for you to act in it, because we all know you have dubbed in Telugu yourself. Apart from that, what is the big challenging for you? Language. Language barrier. I'm not at all familiar with Telugu and dubbing. Actually, Pradeepanna has to bear me throughout the dubbing process. He was really patient with me. It was the language barrier, of course, because I barely watched any Telugu film, and Telugu film I watched was dubbed in Malayalam. So I didn't have a clue about the language. So that was the only problem I faced, because everyone was kind of improvising when we were acting on scene. Everybody kind of improvised, and I couldn't. I was struggling. When the other actor was improvising, I couldn't do anything, and I was struggling with it. That's the only portion where I felt it bit difficult, but I had a wonderful team with me. Yeah. And I think it's a great merger of Malayalam cinema and Telugu cinema, clearly. I think it's a great merger of Malayalam cinema and Telugu cinema, clearly. All our Malayalam actors are speaking Telugu super fluently now. And Anashwara also will join the list very soon, I guess. ప్రదీప్ గారు, మీరు ఇంతకు ముందు పనిచేసిన ఫిలిమ్స్ అవనండి, లేకపోతే లేటెస్ట్గా పనిచేసిన ఓటీటీ సేవ్ ది టైగర్స్ అవనండి, అంత ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫన్ జనరేట్ చేసిన కాన్సెప్ట్ని వదిలేసి ఇప్పుడు ఇలాంటి ఒక అసలు బైరాన్పల్లి ఇన్సిడెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లేదండి, సేవ్ ద టైగర్స్ కన్నా ముందే ఇది స్వప్న గారికి పిచ్ చేశాను నేను. సో పర్సనలీ నాకు డ్రామా అంటే ఇష్టము. స్వప్న గారికి పిచ్ చేశాను. అప్పుడు అదే మాకు ప్రాసెస్ టైం పట్టింది కదా, కల్కి, సీతారామ ఇవన్నీ అయిపోయి మొదలయ్యేసరికి దెర్ ఈజ్ ఏ గ్యాప్. ఆ గ్యాప్లో వెబ్ సిరీస్ చేయాల్సి వచ్చింది. సో పర్సనల్ నాకు మొదటి నుంచి ఇదే ముందు అన్నిటికన్నా. స్వప్న గారు, ఇందులో చాలా ఉన్నాయి. ఫుట్బాల్ ఉంది, లవ్ ఉంది, ప్లస్ బైరాన్పల్లి లాంటి ఒక చాలా హిస్టారిక్ మూమెంట్ ఉంది. సో వీటినన్నింటినీ మనం స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చేయాలన్న తపన మీలోని కమర్షియల్ ఎలిమెంట్స్ని ఏమన్నా కంట్రోల్ చేసినాయా? అసలు ఇన్ జనరల్ ఎప్పుడు మేము కమర్షియల్ ఎలిమెంట్స్ పట్టుకుని తీసాం సినిమా? లేదుగా. అంటే ఇన్ జనరల్ మేము తీసిన 5-6 సినిమాలు ఎప్పుడు కమర్షియలిజం గురించి మేము ఆలోచించాలి. కథ కన్సిస్టెంట్గా చెప్పాలి, దానికి ఫుల్ జస్టిఫికేషన్ ఇవ్వాలి అని. I don't think there's anything called commercial cinema and non-commercial cinema, and it is only one cinema that is good cinema, clearly. And Swapna garu, hello. And Swapna garu, how do you measure success for this movie? అంటే ఏం చెప్తారు? అంటే ఇంపాక్టా, లేదంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్? Both, no? See, when you make a film, when మీరే అంటున్నారు ఇది బాక్స్ ఆఫీస్ అంటే ఇది risky proposition, when the kind of budget it's needed, when we did it for the script, ఆ risky proposition ఏంటి, ఎలా మెజర్ చేస్తాం? acclaim, satisfaction and box office. Today's box office number is exactly what that is. That's the result. Yes, thank you. కిరణ్ గారు ఇక్కడ సార్, ఇంతకుముందు మీరు చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ మీరు ఇచ్చారు మీ బ్యానర్లో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్లో. బట్ ఇప్పుడు చూస్తుంటే ఏంటి, టోటల్గా మెర్జర్స్కి వెళ్తున్నట్టున్నారు. అంటే రిస్క్ తక్కువనా, లేదంటే కనుక ఇద్దరు టేస్ట్లు మ్యాచ్ అవుతున్నాయా? నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మెర్జర్లోనే ఉన్నట్టుంది కదా. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా చేయాలంటే చాలా కష్టంగా ఉందండి సినిమాలు. అంకుల్ మాతో పని చేయించడానికి అది అందరూ పని పంచుకొని ఒకళ్ళు పని చేసుకుంటేనే ఇంత పెద్ద సినిమా తీయగలిగాం. చాలా కష్టం అండి సినిమా. ఇవాళ నేను స్టార్ట్ చేసినప్పుడు సినిమా వేరే, ఇవాళ వేరే. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే కష్టం అంటే ఎలా సార్? అది అంటే మేకింగ్లోనే చాలా తేడా వచ్చేసిందండి. నా ఫస్ట్ పిక్చరు 99లో తీసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళ కోపాలు వస్తాయి, కాబట్టి వెళ్ళి అట్లాంటి వాళ్ళు ఉండి మాట్లాడుకోవచ్చు. మీరు కోరుకునే సపోర్ట్ అంతా స్వప్న గారి దగ్గర నుంచి జరుగుతుందా? స్వప్న, మిక్కీ, వీళ్ళ ముగ్గురు, వీళ్ళ 5గురే హీరో అండి ఈ సినిమాకి. మేము ఎవరం కాదు, వీళ్ళ 5గురే హీరో. ఇవాళ సినిమా ఎంత బాగా వచ్చిందంట కారణం వీళ్ళే. స్వప్న గారు, ఆయన మొత్తం అంటే మరి మొత్తం అంతా వర్క్ అంతా మీకు అప్పచెప్పేస్తున్నారా, లేదంటే? అదే మొన్న అంటున్నాను, అదే అంటున్నాను. ఈ సినిమా బాధ్యత నేను తీసుకున్నాను, నెక్స్ట్ మేము చేసే సినిమా బాధ్యత కిరణ్ గారు తీసుకుంటారు. ఇట్ ఈస్ వాట్ హీ సెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ఒక సినిమా అట్ ఏ టైం, అంతకన్నా చేయలేము. ఇట్స్ సంథింగ్ దట్ వీ డోంట్ ఎంజాయ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ చర్న్ స్లైట్లీ బిగ్ గుడ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. ఒకళ్ళు ఫుల్గా ఒక బాధ్యత తీసుకుని చక్కగా అది నిర్వహించడంలో.
అంటే కొత్త హీరోలు ఎవరైనా కూడా స్వప్న సినిమా వైపు చూస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు రోషన్ ఒక సినిమాతో స్టార్ అయిపోయాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే స్వప్న సినిమాలో చేస్తే కనుక బీయింగ్ ఏ స్టార్ అనేది ఒకటి పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ గారి వంశం నుంచి మళ్ళీ ఇంకో కొత్త స్టార్ని కూడా చేస్తున్నారు కదా, సో అనుకోవచ్చా మళ్ళీ నెక్స్ట్ అలాంటి ఒక ఇదని చెప్పేసి? అదే అంటున్నా, ఇది మేము చేసేది కాదండి, మేము తీసే సినిమా చేసేది అంతే. అది కూడా అవుతుందని అనుకుంటున్నాం. కల్కి ఫిబ్రవరి నుంచి అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? మేము విన్న న్యూస్ ప్రకారం చెప్పేస్తాం, ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మేము మీకు ముందే చెప్తాం. రోషన్ గారు ఇక్కడ సార్, అంటే బేసిక్గా ఇందాక స్వప్న గారే స్టేట్మెంట్ ఇచ్చారు, రోషన్ బికేమ్ స్టార్ అని చెప్పి. బేసిక్గా ఏంటంటే చాలామంది చాలా సినిమాలు చేసిన తర్వాత స్టార్ వస్తారు, బట్ మీకేంటంటే ఈ సినిమాలో లుక్స్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ప్రతి దానికి స్కోప్ దొరికింది. సో ఒక సినిమాతో స్టార్ అని చెప్పి ఒక ప్రొడ్యూసరు లేదంటే ఒక మీడియాను అంటాం కాదు, ఈరోజు ప్రజలు అంటున్నారు, చాలామంది ఆడియన్స్ అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారు? సో నిజంగానండి, నిజంగానా నా దగ్గర రాలేదు. నో, థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే లిటరలీ దర్ మై వెల్ విషర్స్, ఎవరెవరైతే నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు, దర్ లిటరలీ మై వెల్ విషర్స్. అండ్ రేపు పొద్దున్న చేసే సినిమాల్లో కూడా నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయను, అండ్ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే నన్ను. రోషన్ గారు అంటే క్యారెక్టర్ని అండ్ మనకు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ నుంచి ఎవరైనా హీరో వస్తుంటే ఒక ఎలివేషన్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ మేము ఛాంపియన్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, కథతో పాటు గ్రో అయ్యారు మీరు. నిజంగా అది కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏమో తెలియదు, కానీ ఆ గ్రోత్ని మేము బాగా ఎంజాయ్ చేసాం. మీ క్యారెక్టర్ మైకేల్గా ఇంట్రడ్యూస్ అయ్యారు, మైకేల్ బైరన్పల్లి వెళ్ళిన తర్వాత మాకు హీరో అయ్యాడు. సో ఆ క్యారెక్టర్ గ్రోత్ని మీకు ఎలా అనిపించింది? అప్పుడప్పుడు ఈ కథలో డ్రైవింగ్ సీట్లో వేరే ఆర్టిస్ట్ కూర్చున్నారు, అంటే కథని డ్రైవ్ చేయడానికి వేరే క్యారెక్టర్స్ చాలా వచ్చినాయి. అలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఇలాంటి సినిమాని చేయటం వెనకాల ఉన్న మీ ఆలోచన ఏంటి? సో బేసిక్గా అండి, ఓన్లీ మైకేల్ ఎమోషన్స్ చూపిస్తే మైకేల్ దేనికోసం ఫైట్ చేశాడు అనేది ఫ్లాట్ అయిపోద్ది. సో ప్రతి ఊరోళ్ళది బైరాన్పల్లి, అదే మన ప్రతి ఆర్టిస్ట్ది వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తేనే మైకేల్ మీద వెయిట్ పడుతుంది. ఎందుకంటే మైకేల్ వాళ్ళని ఓన్ చేసేసుకున్నాడు. సో వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది. అది చూపిస్తేనే మైకేల్ అనేవాడు లాస్ట్లో ఏదైతే ఉందో కాల్చేది ఇదంతా అది జస్టిఫై అవుతుంది ఫర్ షూర్. మీరు ఆ డెసిషన్ తీసుకోబట్టి మాకు కొత్త ఎక్స్పీరియన్స్ తగ్గి ఓకే కొత్తగా అనిపించింది. అదే సో ఒక స్టార్ వాజ్ బోర్న్ అనిపించింది సినిమాతో. ఏదండి? ఒక స్టార్ పుట్టాడు అనిపించింది కథలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రోషన్ గారు, ఇంకొకటి ఈ రోజు అంటే నిన్ననే ఇంకొక మూవీ కూడా రిలీజ్ అయింది, వృషభ. మేమందరం మిమ్మల్ని మోహన్ లాల్ గారి మూవీలో వస్తున్నారు అని చెప్పేసి అమ్మ ఈ సినిమా గురించే మాట్లాడు. లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ దిస్ ఫిల్మ్. అంటే ఫైనల్ డెసిషన్. నో వంశీ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఆన్ ప్రెస్ మీట్ ఈ సినిమా పెట్టుకుని ఇంకో సినిమా గురించి. స్వప్న గారు సార్, బ్యానర్ ఏదైనా ఈ పీరియడ్ డ్రామాలకి కేర్ ఆఫ్గా నిలిచిపోయారు. వైజయంతి కావచ్చు, స్వప్న కావచ్చు, 3 ఏంజల్స్. ఏంటి ఏమైనా సెంటిమెంట్కి ఫీల్ అవుతున్నారా? ఎందుకు? అదే అనుకుంటున్నాం సార్. మేము ఉంటే ఈ వెనకాల పీరియడ్లో ఉంటున్నాం, లేకపోతే ఫ్యూచర్ పీరియడ్లో ఉంటున్నాం. ఆఫీస్లోని జీవితాల్లో మాత్రమే నార్మల్ పీరియడ్లో ఉంటున్నాం. ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు. ఈజీ యాక్చువల్లీ నార్మల్ పీరియడ్ సినిమా తీయటం ఎంత సుఖం సార్. కాదు, మేము ఎందుకో మాకు ఇలాంటి కథలే వస్తున్నాయి. దోస్ స్టోరీస్ ఆర్ చూసింగ్ అస్ ఐ గెస్. ప్రదీప్ గారు, ఇందులో పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రస్తావన చూపించారు, అది నిజంగా ఉందా అండి? మీరు కల్పితంగా ఏమైనా యాడ్ చేశారా? సినిమాటిక్ లిబర్టీస్ ఎంతవరకు తీసుకున్నారు ఈ కథలో? లేదు, సాయుధ పోరాటంలో ఆయన పాత్ర ఉంది, ఖచ్చితంగా సుందరయ్య గారి పాత్ర ఉంది. అది వచ్చి మనుషులను కలవడం, మాట్లాడడం అనేది మనం కొంచెం ఫిక్షనలైజ్ చేసుకుంటాము. కానీ ఖచ్చితంగా సాయుధ పోరాటాన్ని ముందు నడిపించింది వాళ్ళే కదా. అక్కడి నుంచి సుందరయ్య గారు, ఇక్కడ రావినారాయణ రెడ్డి గారు. సార్ ప్రదీప్ గారు, బైరన్పల్లి అంటే జలియన్వాలా బాగ్ ఆఫ్ తెలంగాణ అంటారు కదా, ఇన్సిడెంట్ అది రికార్డ్ అయింది. మీరు 5 years బ్యాకే కథ రాసుకున్నారు, అప్పుడు అద్భుతం. కానీ మధ్యలో ఒక సినిమా వచ్చింది, అంటే బైరన్పల్లి స్టోరీ గురించి ఒక. అవునవును, అది కొంచెం అందరికీ తెలుసు. దాని తర్వాత మీరు ఏమైనా చేంజెస్ ఏం చేశారా, లేకపోతే అదే స్టిక్ అని అయ్యారా మీరు అనుకున్నారు? మధ్యలో ఏ సినిమా అండి? రజాకార్లో అంటే పాయింట్ డిస్కస్ చేశారు. అవునవును, ఆ సినిమా మొత్తం ఐగెస్ అంతా సాయుధ పోరాటం గురించి మాట్లాడింది. అది రాకముందే మేము ఈ సినిమా చేద్దాం స్వప్న గారికి చెప్పాము. అది వచ్చినప్పుడు ఒకసారి స్వప్న గారిని అడిగాను, మరి ఇలా ఇంకో సినిమా వస్తుంది, అంటే మనం అంటే
ఆవిడ ఒకటే అన్నది, 100 సినిమాలు రాని, మన కథ మనది, మన సినిమా మనది, మన సినిమా మనం చేద్దాం. తను ఇచ్చిన అష్యూరెన్స్తోనే సినిమా జరిగింది. దాని తర్వాత ఏమైనా బడ్జెట్ పెంచుకోవడం కానీ ఎక్స్టెండెడ్ సీన్స్ కానీ రాసుకోవడం కానీ ఏం లేదు సార్, ఏదైతే ముందు అనుకున్నామో చివరి వరకు దానికే స్టిక్ అయినామో అదే సినిమాగా తీసాం అంతే, ఏం మార్పులు జరగలేదు. రోషన్ భాయ్, స్వప్న అంటే మీరు ఎంచుకునే కథల్ని మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెడుతున్నాయి. సో ఇందాక మనం చూసాం మహానటి సావిత్రి కావచ్చు, ఇప్పుడు ఈ కథ కావచ్చు, కల్కి కావచ్చు. సో నిన్న ఎస్పెషల్లీ మూమెంట్ ఏంటంటే ఏదైతే మీకు కథకి మూలం ఊరుందో బైరాన్పల్లి, ఆ గ్రామస్తులందరూ కూడా చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. వాళ్ళ మీద వాళ్ళ ఊరికి ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజలు వాళ్ళ ఊరి మీద ఇంకా గౌరవం బాగా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇన్సిడెంట్ చూడలేదు, వాళ్ళు ఇన్సిడెంట్ మీద ఫీల్ అవ్వలేదు, జరిగిన కథలు విన్నారు, తెలుసుకున్నారే తప్ప వాళ్ళు స్క్రీన్ మీద ప్రత్యేకంగా చూసి చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. సో మీ మీద చాలా రెస్పెక్ట్ పెడుతుంది. ఒక మేకర్గా ఒక సినిమా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు తీస్తుంటాం, లేదా సోషల్ ఇష్యూస్ కొన్ని టేకప్ చేస్తాం, కానీ ఒక హిస్టారికల్ మూవీని అందిస్తే అది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్రపంచంలో ఒక గ్రామ చరిత్ర అనేది వరల్డ్ వైడ్గా తెలియడానికి మీ ఇలాంటి నిర్మాణ సంస్థ రావడం పట్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మీకు ధన్యవాదాలు చెప్పారు. మీరు వాళ్ళ ఊరి కోసం అంటే మీరు ఎప్పుడు వస్తారని వాళ్ళు థ్యాంక్ యూ సార్. రోషన్ వెళ్ళాడు, చాలా బాగా జరిగింది కూడా, వాళ్ళందరినీ కలిశాడు. మేమందరం కూడా నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటున్నాం బైరాన్పల్లి, బికాజ్ వాళ్ళ మీదే తీసాం ఈ సినిమా. సో దిస్ సక్సెస్ ఇస్ దేర్స్ యాజ్ మచ్ యాజ్ ఇట్స్ అవర్స్. అండ్ ఇట్లాంటి హిస్టారికల్ మూమెంట్లో మీరు ఆ ఊరి గ్రామంకి సంబంధించి ముందు స్టడీ మీ కథ చెప్పినప్పుడు సో ఇట్లాంటి చారిత్రక పొరపాట్లు అనేది సినిమా ద్వారా వస్తే ఒక పెద్ద తప్పిదాలు అవుతాయి. సో దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే మనం ఒక హీరోని ఆ ఊరికి పంపించి ఆ కథగా మలుస్తున్నప్పుడు ఒక మేకర్గా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రదీప్ చాలా రీసెర్చ్ చేశాడు సార్. వి సెంట్ కెమెరాస్, వి డిడ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ అరౌండ్ దెమ్, వి ఫౌండ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్, లాట్ ఆఫ్ దోస్ నేమ్స్ ఆర్ రియల్, లాట్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ఆర్ రియల్. దాన్ని కొంచెం ఆబ్వియస్లీ ఎలివేట్ చేసాం, కొంచెం ఫిక్టిషియస్ చేసాం ఫర్ ద సినిమాటిక్ లిబర్టీ. బట్ ఎస్, ఇనఫ్ రీసెర్చ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్. డైరెక్టర్ గారు అంటే ఈ ఊరి సెట్ అంటే సినిమా మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ ఊర్లో హీరో అంటే ఆ ఊరికి హీరో ఎలా వెళ్తాడు, వాళ్ళతో ఆ ఊరికి సంబంధించి వాళ్ళ రజాకార్ల మీద వాళ్ళ పోరాటంలో ఎలా భాగస్వామ్యం అవుతుంది చాలా బాగా బ్లెండ్ చేయడం జరిగింది. సో మీ థాట్స్ క్యాట్స్ అప్ అని చెప్పొచ్చు. అయితే ఆ ఊరికి సంబంధించి ఎపిసోడ్లు ఎలా షూట్ చేయగలిగారు, మీ థాట్ ఏంటి సార్? ఆ ఊరికి ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది ముందు నుంచి మీకు అదే ఉందా, గన్స్ ఎలా తీసుకెళ్తాడనే ఉందా, లేదంటే ఇంకా ఆలోచనలు ఏమేమి ఉంది? హీరోనా లేదండి, బైరాన్పల్లి వరకు ఉన్నటువంటి స్ట్రగుల్ మొదటి నుంచి అదే ఉందండి. అంటే హీరోకు ఒక గోల్ ఉంది, ఆ గోల్లో భాగంగా ఒకటి వేయడానికి ఒప్పుకున్నాడు, అది మిస్ఫైర్ అయింది. ఇక్కడ ఒక అవసరం ఉంది, ఆ అవసరానికి హీరో వచ్చి ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది అది మొదటి నుంచి ఉంది. సో మొదటి నుంచి ఉంది. కాకపోతే హీరోకి ఏమంటే ఇది నాకు సంబంధం లేని ప్రపంచం, వచ్చి ఉన్నాను కొన్ని రోజులు వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేని ప్రపంచము అని చెప్పేసి చివరి వరకు కూడా ఇది నాకు సంబంధం లేదు అనుకొని వెళ్ళిపోయే క్యారెక్టర్ చివరిలో ఇది నా ఊరు, ఇది నా యుద్ధం కూడా అని తిరిగి రావడమే కథ. కొంతమంది ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి విమర్శ, నా అభిప్రాయం కాదు, వాళ్ళ నుంచి విన్న మాట మీకు చెప్తున్నాను. ఓకే. బైరాన్పల్లికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో హీరో రాజిరెడ్డి. సో రాజిరెడ్డి తరపున గ్రామస్తులందరూ కలిసి రాజిరెడ్డితో కలిసి ఫైట్ చేశారు సో రజాకార్ల మీద. కానీ హీరో వచ్చి ఫైట్ చేయడం అనేది చాలా కృతకంగా ఉంది. అంటే మన సినిమాటిక్గా తీసుకున్న ఒక కథకి హీరో అవసరం కాబట్టి ఆ ఊరికి పంపించాం, ఫైట్ చేసాం. కానీ కొంతమంది దీన్ని పాజిటివ్గా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఏం చెప్తారు? అదే అండి చెప్పేది. అంటే సినిమా ఇప్పుడు ఒక వేరే ఆల్టర్నేట్ హిస్టరీ అనే జానర్ ఉంటుంది. అంటే మనం పూర్తిగా ఆ చరిత్రను తీయడము ఒక జానర్, ఆల్టర్నేట్ హిస్టరీ ఒక జానర్. సో మేము సెకండ్ చూజ్ చేసుకున్నాం. నేను రాసుకున్నప్పుడు తెలుసు అంటే ఖచ్చితంగా ఎక్కడో హీరో ఇందులోకి వచ్చినప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటున్నాం అని చెప్పేసి. అందుకే వీలైనంత వరకు మీరు ఈరోజు ఏదైతే అంటున్నారో అంటే క్లైమాక్స్ నిడివి పెరిగింది, కొంచెం తగ్గుండాల్సి ఉంటే బాగుండే. నాకు చాలా ఈజీ, అంటే మొత్తం ఊరందరిని చుట్టుముట్టినరు, హీరో 2 గన్స్ తీసుకొని వచ్చి అందరినీ చంపేసి హీరోని గెలిపించడం, షూట్ చేయడం చాలా ఈజీ. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇది వాళ్ళ పోరాటం, వాళ్ళ అస్తిత్వం. సో దానికోసమే, ఆ డీటెయిల్ కోసమే, వాళ్ళ పోరాటం చూపించడం కోసమే క్లైమాక్స్లో మాకేమంటే ఆ టైం తీసుకోవాల్సి వచ్చింది. అంతే తప్పించి ఏ రోజు వాళ్ళ స్థాయిని కానీ వాళ్ళ త్యాగాలను కానీ తక్కువ చేయడం అనేది ఎప్పుడూ ఉద్దేశం కాదు. ఏమంటే సినిమా ఎంతమందికి అప్పీల్ అయ్యేలాగా చేయగలను అనే ప్రాసెస్లో భాగంగా హీరో క్యారెక్టర్ దానికి రాసుకోవాల్సి వచ్చింది అంతే. రోషన్ బ్రో, పెళ్లి సందడి తర్వాత ఛాంపియన్ ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఈ 5 yearsలో అంటే వెయిట్ చేసావు ఈ సినిమా గురించి, లార్జర్ దెన్ లైఫ్ పెద్ద సినిమాని. సో నెక్స్ట్ కూడా కెరియర్ ఇలాగే చూజ్ చేసుకుంటారా లేకపోతే ఫాస్ట్ ట్రాక్లో వెళ్తారా? నెక్స్ట్ ఇంకా ఆగనండి, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇంకా ఆగేది లేదు, ఇంకా టకటకా చేసుకుంటా, మంచి సినిమాలు చేసుకుంటా. స్వప్న గారు,
దుల్కర్తో ఏంటండి స్వప్న సినిమాకి అగ్రిమెంట్? ఐ మీన్ జెన్యున్గా అది అది ఒక అంటే చెప్పేసాను సరే ఎనీవేస్ అంటే నేను ఒక ఫోన్ పికప్ చేసి నువ్వు చెయ్యాలి దుల్కర్ ఇది ఒకటి అని అంటే ఓకే చేసేస్తా. అది కాదు దుల్కర్, నువ్వు ఒకసారి ఇని నీకు నచ్చితేనే చేయి. కాదు నువ్వు చెప్పావు అంటే నువ్వు చేస్తున్నావు, నువ్వు సినిమా తీస్తున్నావు అంటే బాగుంటుంది, నేను చేస్తాను. అదే అంటాను, హీజ్ అ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఫ్రమ్ అనదర్ ల్యాండ్. సో దుల్కర్స్ థ్యాంక్ యూ దుల్కర్ ఆన్ దిస్ ఒకేషన్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ వాట్ హీ డిడ్ టు అస్. లాస్ట్ క్వశ్చన్ అండి. ప్రదీప్, దుల్కర్తో చెప్పించిన డైలాగ్ అనేది మీ సినిమాకు వన్ ఆఫ్ ద హార్ట్ పాయింట్ లాగా అయింది. ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ లైనప్ ఫర్ ద ఫిలిం. అవును సార్. సో అంటే ఆ డైలాగ్ ఇన్స్పిరేషన్ ఏంటి? దో యూ హ్యావ్ ఇంటర్కనెక్టెడ్ ద హోల్ బ్రిటిష్ థింగా, లేదంటే కరెంట్ సొసైటియల్ థింగ్ కూడా అందులో అంటే అది ఎప్పుడు ఒక యూనివర్సల్ ట్రూత్ అంటే ఎప్పుడైతే మనం అన్యాయం ఎందుకు జరుగుతుందని ప్రశ్నిస్తాం తప్పించి దాన్ని ఎప్పుడు ఎదురు నిలబడి పోరాడం, అదే చెప్తాడు. అంటే మైకేల్ క్యారెక్టర్ కూడా అంతవరకు ఉన్నది, ఒక డ్యూయాలిటీ ఉన్నది. అంటే ఇది నా పోరాటమా, చేయాలా వద్దా అనే డ్యూయాలిటీకి అక్కడ ఆన్సర్ దొరికింది తన డ్రీమ్లో ఫాదర్ దగ్గర నుంచి. దిస్ ఈజ్ ద ఫైట్, యూ హ్యావ్ టు ఫైట్ అని ఎప్పుడైతే ఆన్సర్ దొరికిందో అక్కడి నుంచి వచ్చి వాళ్ళ కోసం వాళ్ళతో పాటు కలిసి చేయాల్సి వస్తుంది. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్ సినిమాలో. అండ్ థ్యాంక్స్ టు దుల్కర్ గారికి, చెప్పగానే ఒప్పుకొని ఏం అడగకుండా మేము ఏది ఇస్తే అది వెంటనే చేసేసారు. వెరీ 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 మచ్ థ్యాంక్స్ టు దుల్కర్ సల్మాన్ గారు. అనస్వర. So you told earlier as well, like other than the Telugu language, you haven't felt anything difficult for the film. But post the release, what is your takeaway from the film? Sorry? Post the release of the film, what is the takeaway for you? I think the reaction from the audience, like I said before, I never experienced something like that before for my film. So that would be something I felt like a once in a lifetime kind of moment for me. So I'm gonna keep it forever. Thank you so much. థ్యాంక్ యూ ఎవ్రీవన్. క్లోజ్ చేసే ముందు ప్రకాష్ రాజ్ గారు వెరీ థ్యాంక్స్. అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు చేయాలనుకున్నప్పుడు మాకు ప్రకాష్ రాజ్ గారు గుర్తొచ్చారు. ఆయన అడగగానే వెంటనే ఒప్పుకొని డేట్ ఇచ్చి చేసినందుకు ప్రకాష్ రాజ్ గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఇది ఫస్ట్ Q&A సెషన్ బాగా జరిగింది అనుకుంటాను. ఐ థ్యాంక్ ఆల్ ద ప్రెస్. ఇంకా సపోర్ట్ చేసి ఈ సినిమా మంచి సినిమా ఇంకా ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.